హరే కృష్ణ. అందరికీ 18 అధ్యాయాలు 18 రోజుల్లో ఉన్నటువంటి శీర్షికకి స్వాగతం. సో మనం మొన్న రెండో అధ్యాయం మనము పూర్తి చేసుకొని మూడో అధ్యాయంలోకి వస్తున్నాము భగవద్గీతలో. ఒకసారి మనం రెండో అధ్యాయం యొక్క సారాంశం తీసుకొని దాని కొనసాగింపుగా మూడో అధ్యాయంలోకి ఎలా వచ్చాము, సో దానికి సంబంధించిన విషయాలు కొంతవరకు మనం ఇప్పుడు చర్చించుకుంటాము. రెండో అధ్యాయంలో మనకు తెలిసిందే, మొదట 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం దాకా అర్జునుడు తన అనిశ్చితిలో ఉన్నాడు. తన యొక్క నిర్ణయాల్లో అనిశ్చితిగా ఉన్నాడు. ఇంకా కృష్ణుడిని తన యొక్క గురువుగా స్వీకరించడం, తనకు శిష్యుడైపోవడం, శరణాగతి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 11 నుంచి 30వ శ్లోకం దాకా జ్ఞానశాస్త్రం లేదా సాంఖ్యయోగం, శరీరము ఆత్మ సంబంధించిన విశ్లేషణ జరిగింది అక్కడ. ఎందుకు కృష్ణుడు ఈ విషయం ఇక్కడ చెప్పడం వచ్చింది అంటే, ఎందుకంటే అర్జునుడు మొదటి కారణం చెప్పాడు తను ఎందుకు యుద్ధం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు అనేది. సో మొదటి కారణం ఆయనకి బంధు ప్రీతి, అంటే వాళ్ళ పట్ల జాలి కలిగింది ఆయనకి. సో ఆ జాలి కలగడం అనేది జనరల్గా శారీరక మోహంలో ఉండడం వల్ల ఆ జాలి, అంటే ధర్మాన్ని మీరి ఒక వ్యక్తులకి, ఒక సమూహానికి మనం వాళ్ళ పట్ల మనం చూపించేటువంటి ప్రీతి లేకపోతే జాలు, ముఖ్యంగా అది శారీరకమైనటువంటి మోహం అన్నమాట. కాబట్టి దాన్ని మనకి ఫస్ట్ 11 నుంచి 30 శ్లోకం దాకా కృష్ణుడు శరీరం కంటే కూడా ఆత్మ ముఖ్యమైనది, శరీరం ఎప్పటికైనా నశించేది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 31 నుంచి 37 దాకా కృష్ణుడు సకామ కర్మయోగాన్ని వివరిస్తాడు. అది ఎందుకు వివరిస్తున్నాడు అంటే, అర్జునుడు రెండో కారణంగా, నేను రాజ్యం ఒకవేళ నాకు వచ్చినా సరే నాకు ఎటువంటి ఆనందం లేదు కదా, అంటే నేను యుద్ధం గెలిచినా కూడా నాకు ఎటువంటి ఆనందం ఇక్కడ ఉండదు అనేటువంటి ఆ కారణంగా తాను యుద్ధం వదలాలనుకుంటున్నాడు. దానికి కృష్ణుడు అన్నాడు, యాక్చువల్లీ 31 నుంచి 37 దాకా, నువ్వు యుద్ధం చేయడం వల్ల యాక్చువల్గా నీకు ఆనందం వస్తుంది. ఎందుకంటే దాంట్లో గెలిస్తే రాజ్యం వస్తుంది, గెలవకపోయి నువ్వు చనిపోతే నీకు వీర స్వర్గం వస్తుంది. ఇటు చూసినా కూడా నీకు లాభమే. పైగా అసలు యుద్ధం చేయకపోతే నీకు పాపం అంటుకుంటుంది. ఎందుకంటే నిన్ను అన్ని రకాలుగా నీ ప్రత్యర్థులు నిన్ను అవహేళన చేస్తారు. నీ యొక్క వీరత్వాన్ని కూడా వాళ్ళు శంకిస్తారు. నీలోటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తారు. కాబట్టి ఒక వీరుడికి ఇలా అవమానం పడడం కంటే కూడా మరణం చాలా మేలు. కాబట్టి నీకు ఏ విధంగా చూసినా సరే నీకు యుద్ధం చేయడమే మేలు. పర్వాలేదు, ఫలితాన్ని ఆశించుకొని యుద్ధం చేయడమే నీకు మేలు. లేకపోతే నువ్వు పాపకారంలో ఇరుక్కుంటావు. ఎందుకంటే కర్మ చేయనంత మాత్రాన, అంటే నువ్వు కార్యం చేయనంత మాత్రాన నువ్వు కర్మ నుంచి బయటపడతావో లేదా కర్మ నుంచి నువ్వు తప్పించుకుంటావంటే అది మన యొక్క అజ్ఞానమే అది. కర్మ చేయడం అనేది మన స్వధర్మం. అంటే మన మన డ్యూటీ మనం చేయాల్సిందే. దానివల్ల లాభమే ఉంది గానీ మనకు నష్టం లేదనే విషయం చెప్పాడన్నమాట. సో ఆ తర్వాత 38 నుంచి 53వ సెక్షన్‌లో కృష్ణుడు నిజంగా అర్జునుడి యొక్క అర్జునుడికి మూడో కారణం ఏంటి? అర్జునుడి మూడో కారణం ఏంటంటే, నేను వాళ్ళని చంపడం వల్ల నాకు పాపం అంటుకుంటుంది అంటున్నాడు. సో పాపం అంటుకుంటుందని తను చెప్పిన కారణానికి కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం కోసం నువ్వు యుద్ధం చేస్తే, నీ బాధ్యతను నువ్వు గాని యుద్ధం చేస్తే, అక్కడ నిష్కామకంగా ఏమీ ఆశించకుండా గాని యుద్ధం చేయగలిగితే, ఆ పాపం కూడా నీకు అంటుకోదు అని చెప్పేసి ఆయన వివరించారనమాట. కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని ఆయన వివరించడం జరుగుతుంది. నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? నిష్కామ కర్మయోగం వల్ల వచ్చిన ప్రయోజనాలేంటి? అది ఏ విధంగా మనం సాధన చేయాలి? ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే కృష్ణుడు ఇక్కడ నిష్కామ కర్మయోగం అనే పదం వాడకుండా బుద్ధి యోగం అనే పదం వాడతాడన్నమాట ఇక్కడ. సో బుద్ధి యోగంలో ఉన్న వాళ్ళ యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది? వాళ్ళు మార్గం గురించే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఫలితం గురించి పెద్దగా వాళ్ళు ఆసక్తి చూపించరు. దానివల్ల వాళ్ళు క్రమంగా జ్ఞానం వైపు వెళ్ళడం, ఆ తర్వాత మోక్షం వైపుకి అది దారి తీస్తుంది అని చెప్తూ దాని యొక్క లాభం అన్నీ చెప్పాడనమాట. ఆ సాధన ఎలా చేయాలి అని చెప్పాడనమాట. సో కాబట్టి నెక్స్ట్ సెక్షన్‌లో తర్వాత 54 నుంచి 72 దాకా
అప్పుడు అర్జునుడు నా ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఎవరైనా సరే ఈ విధంగా నిష్కామ కర్మ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ లేదా బుద్ధి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎవరైనా సరే ఆ స్థితికి చేరుకున్నారా? అంటే ఏది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువ ఎటువంటి ద్వంద్వాలకి అతను ప్రలోభ పడకుండా అట్లా ఎవరైనా ఉన్నారా అట్లా? ఉంటే అతని యొక్క సాధారణ లక్షణాలేంటి? అతను ఏ విధంగా మాట్లాడతాడు? అతను ఏ విధంగా తాను కూర్చుంటాడు? ఏ విధంగా నడుస్తాడు? అంటే నిష్కామ కర్మయోగం చేస్తూ ప్రాక్టీస్ చేసిన వాడి యొక్క స్థితి ఎక్కడికెళ్తుందంటే అది స్థితప్రజ్ఞుడి స్థితికెళ్తుంది. స్థితప్రజ్ఞుడు అంటే మనకు తెలిసిందే. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రభావాలకి ఏ విధంగాను వాళ్ళు చెల్లించగా వాళ్ళు, వాళ్ళ ఆత్మస్థితిలో నుండి నెలకొన్న వాళ్ళే స్థితప్రజ్ఞులు. కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి ఈ అనేక ప్రలోభాలకి వాళ్ళు లొంగకుండా వాళ్ళు చాలా సుదీర్ఘంగా వాళ్ళు మోక్షం వైపు ఎలా వెళ్ళగలుగుతారు వాళ్ళు అని ఆయన అడిగాడనమాట. దానికి కృష్ణుడు ఆహ్, 54-72 దాకా వాళ్ళ లక్షణాల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ముఖ్యంగా ఏ విధంగా తాను ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రలోభాలు తాను ఎలా తట్టుకోగలుగుతాడు అనంటే దానికి కృష్ణుడు అంటాడు. తనలో ఉన్నటువంటి అతను అంతర్గతంగా ఒక రసాస్వాదన చేస్తున్నాడు. రసాస్వాదన. అంతరంగా తాను ఏదో తను ఆనందం పొందుతున్నాడు. తను వెళ్ళిన మార్గంలో తను ఒక రసాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఏదో తెలియకుండా ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. దానివల్ల ఆ ఆనందంలో ఉండడం వల్లనే తాను ఈ భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి అనేక ఇంద్రియార్థాల ఆకర్షణలు గావచ్చు, ఇంద్రియార్థాల యొక్క ప్రలోభాలు కావచ్చు, తాను ఎక్కడ కూడా లొంగడం లేదు. లేదా దాని ప్రభావితానికి లోనవ్వడం లేదనేటువంటి విషయాన్ని హ్మ్. కృష్ణుడు చెప్తున్నారనమాట. సో, కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడికి ఆ రసాస్వాదన ఎక్కడి నుంచొస్తుంది అనంటే, కృష్ణుడు అంటాడనమాట. రెండో అధ్యాయం 61 శ్లోకంలో, అతను తన ఇంద్రియాలని నా పైన తాను కేంద్రీకరిస్తాడు కాబట్టి అనే విషయం చెప్పారనమాట. అలాగే రెండో అధ్యాయం 66 శ్లోకంలో కృష్ణుడు అంటాడు, ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోడో, తనకి విశుద్ధమైన బుద్ధి గాని, స్థిరమైన మనసు గాని ఉండదు. స్థిరమైన మనసు లేని వాడికి ప్రశాంతత రాదు. ప్రశాంతత లేనివాడు ఎప్పటికీ ఆనందాన్ని అతను పొందలేడు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడు అనేవాడు భగవంతుడి మీద కృష్ణుడి మీద తన యొక్క ఇంద్రియాలని కేంద్రీకరిస్తున్నాడు కాబట్టి, లేదా తన ఇంద్రియాలని కృష్ణుడి యొక్క సేవలో వాడుతున్నాడు కాబట్టే, తాను ఇవన్నీ గూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ద్వంద్వాలన్నీ గూడా మానవమానాలు గావచ్చు, పొగడ్తలు గావచ్చు, విమర్శలు గావచ్చు, అన్నిటిని తాను లెక్క చేయకుండా, దాన్ని పట్టించుకోకుండా, తన లక్ష్యం వైపే తాను ముందుకెళ్తున్నాడు. ఎక్కడ ఆకర్షణలకు గాని, లేక రాగానికి గాని, ద్వేషానికి గాని ఎక్కడ ఆయన ఎటువంటి ప్రలోభాలకు అతను లొంగడం లేదనమాట. కాబట్టి కృష్ణుడు క్లియర్‌గా అక్కడ నిష్కామ కర్మ యోగం వైపు నడవాలని జెప్పేసి అర్జున్‌ని కొంతవరకు ఆయనకి సూచిస్తున్నాడనమాట. లేదా అతన్ని ప్రేరేపిస్తున్నాడనమాట. అయితే ఆ విధంగా మనం రెండో అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మూడో అధ్యాయం యొక్క కొనసాగింపు ఏంటి అని చూస్తే గనక, కొనసాగింపుగా అని చూస్తే, గత అధ్యాయంలో కృష్ణుడు వివిధ యోగ మార్గాలు చెప్పాడు. సాంఖ్య యోగం అని, కర్మకాండ అని, సకామ కర్మ అని, నిష్కామ కర్మ అని, లేదా దాన్నే బుద్ధి యోగం అని రకరకాలుగా చెప్పాడనమాట. ఎందుకంటే గీతా సారం ఒక విధంగా రెండో అధ్యాయం చెప్పేశాడు. అయితే ఒక క్రమ పద్ధతిలో అవి లేవన్నమాట. అందువల్ల కృష్ణుడు దాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం మూడో అధ్యాయం విశేషాలు చెప్పడం ప్రారంభిస్తాడు. అయితే మనకు తెలిసిందే కృష్ణుడు ఎక్కడ కూడా అధ్యాయంలాగా చెప్పలేదు భగవద్గీతని యుద్ధ రంగంలో. అయితే వ్యాసుడు మనకి ఆహ్, అర్థమయ్యేలాగా వాటిని అధ్యాయాల్లాగా ఆయన విభజించడం జరిగింది. అయితే ఏ ఏ కారణంగా, ఏ శ్లోకం కారణంగా లేదా ఏ అంశం కారణంగా ఈ మూడో అధ్యాయం కొనసాగింపుగా వచ్చిందనే దాన్ని చూస్తే గనక, రెండో అధ్యాయం 49వ శ్లోకంలో కృష్ణుడు అటువంటి బుద్ధి యోగము ఆవరం కర్మల్ని దూరంగా పెడుతుంది. లేదా ఆవరం కర్మల్ని నశింపజేస్తుందనే విషయం చెప్తుందనమాట. బుద్ధి యోగము, ఆవరం కర్మ. ఆవరం కర్మ కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఆవరం కర్మ అంటే సకామ కర్మ యోగం. అంటే ఫలితాన్ని ఆశిస్తూ చేసేటువంటి కర్మలు దాన్ని ఆయన దుష్ట కర్మల కింద పెడుతున్నాడనమాట. దుష్ట కర్మలు ఎందుకు పెడుతున్నాడంటే,
అది దుష్టకర్మలు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం జన్మించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దుష్టకర్మల వల్ల. ఏది సకామ కర్మయోగం వల్ల. కాబట్టి బుద్ధి యోగం అది నిష్కామ కర్మయోగం గాని మనం గాని ప్రాక్టీస్ చేస్తే, ఆ దుష్ట కర్మలు, సకామ కర్మయోగం యొక్క ప్రభావం నుంచి మనం బయటికి వచ్చేయవచ్చు అనే విషయాన్ని చెప్పడం ఆయనకు ఉద్దేశం అన్నమాట. బుద్ధి యోగము ఆవరణ కర్మని దూరం చేస్తుంది లేదా దూరం పెడుతుంది అనేదని. కానీ అర్జునుడు ఏమనుకుంటాడంటే బుద్ధి యోగాన్ని బుద్ధి అనుకుంటాడు. ఆవరం కర్మని తన ఉద్దేశంలో దుష్ట కర్మ అంటే తన ఉద్దేశం యుద్ధమే దుష్ట కర్మ గదా అనుకుంటున్నాడు. కాబట్టి బుద్ధిగా ఆలోచిస్తే లేదా తెలివితో ఆలోచిస్తే మనం ఖచ్చితంగా మన యుద్ధాన్ని మనం పక్కన పెట్టాలి గదా! ఆవరం కర్మని దూరం పెట్టుకోవాలి గదా! సో, కాబట్టి నేను యుద్ధాన్ని పక్కన పెట్టను. నాది డెసిషన్ కరెక్టే గదా! నేను బుద్ధిని ఉపయోగించుకొని గదా నేను వెళ్తున్నాను ఇట్లాగా అని అర్జునుడికి ఆ విధంగా అర్థమైంది. లేదా తను అట్లా అర్థం చేసుకున్నాడు. కానీ మళ్ళీ కృష్ణుడు యుద్ధం చేయమని మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు. మళ్ళీ ఆవరం కర్మను చేయమంటున్నాడు మళ్ళీ. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? యుద్ధం అనేది ఆవరం కర్మ మళ్ళీ బుద్ధితో ఆవరం కర్మను దూరంగా పెట్టమన్నాడు. కానీ మళ్ళీ ఇక్కడేమో మళ్ళీ అదే యుద్ధాన్ని మళ్ళీ చేయమని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఆవరం కర్మ చేయమంటున్నాడు. మరి బుద్ధి యోగం మరి బుద్ధిని దేనికోసం ఉపయోగించాలి ఇప్పుడు నేను అనేటువంటి ఆ కన్‌ఫ్యూజన్‌లో అర్జునుడు పడిపోయాడనమాట. సో, దాన్నే అది వ్యక్తం చేస్తాడనమాట. ఇదే అన్నమాట 2 అధ్యాయం 49 శ్లోకంలో దూరేన హ్యావరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధో శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. ఓ ధనంజయ బుద్ధి యోగము ద్వారా లేదా భక్తి యోగం ద్వారా సమస్త దుష్ట కార్యములను దూరం చేసి ఆ భావంలో భగవంతుని శరణుజొచ్చుము. తమ కర్మ ఫలాలను భోగింపు వారే నోబులు. చూడండి బుద్ధి యోగము, హ్యావరం కర్మ. సో, ఈ రెండిటిని ఈ పదాలు అర్జునులో కొంత కన్‌ఫ్యూజన్ తీసుకొచ్చాయన్నమాట. అందుకనే ఇక్కడ మూడో అధ్యాయంలో మొదటి 2 శ్లోకాల్లో ఒక సెక్షన్ కింద తీసుకుంటే అర్జునుడి యొక్క సంశయం అలాగే ఉండిపోయింది. ఆ సంశయాన్ని కృష్ణుడికి వ్యక్తం చేస్తాడన్నమాట. ఏంటది? యుద్ధం చేయాలనా? లేదా యుద్ధాన్ని పరిత్యాగం చేయాలనా? సో, యుద్ధం చేయడం అంటే ఒక విధంగా కర్మయోగాన్ని ఆచరించడం. పరిత్యాగం అంటే బుద్ధిని ఉపయోగించుకొని బయటికెళ్ళిపోవడం. అది ఆయన యొక్క సంశయం అన్నమాట అది. సో, దాన్ని మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు వ్యక్తం చేస్తాడన్నమాట. సో, శ్లోకం 1లోకి వెళ్తే అర్జునుడు పలికెను, "ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తెలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధములో ఉపయోగించాలని కోరుతున్నావు?" కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నువ్వు అనుకుంటున్నావు అన్నాడు. బుద్ధి కాదు, బుద్ధి యోగం మంచిదని చెప్పాడిక్కడ. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు ఇది బుద్ధి అనుకున్నాడు. హ్మ్. సో, కామ్యకర్మ అంటే ఇక్కడేంటి? యుద్ధంలో పాల్గొనడం. యుద్ధంలో పాల్గొనడం కంటే కూడా బుద్ధి ఉపయోగించి యుద్ధం నుంచి బయటికెళ్ళిపోవడం మంచిది గదా! కానీ ఎందుకు నన్ను ఈ కామ్యకర్మ లేదా ఈ ఆవరం కర్మ అనేటువంటి యుద్ధంలో యుద్ధ కార్యంలో మళ్ళీ మళ్ళీ నన్ను ఆహ్, వెళ్ళి ఆ కార్యాల్లో నన్ను నిమగ్నం అవ్వమంటున్నావు ఎందుకు అని జెప్పేసి అడుగుతున్నాడనమాట. అందుకే రెండో శ్లోకంలో అనేక అర్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహం చెందినది. కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పుము. సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఒక పక్కేమో బుద్ధి ఉపయోగించమంటున్నావు. ఇంకో పక్కనేమో ఆవరం, కర్మని దూరం పెట్టమంటున్నావు. సో, నాకు ఈ రెండిట్లో నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉందని చెప్పి చెప్తున్నాననమాట. నిజంగానే ఒక్కోసారి మనకి మనకున్నటువంటి పెద్దవాళ్ళు ఒక్కోసారి తత్వం చెప్తున్నప్పుడు గాని, లేదా కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్తున్నప్పుడు, వాళ్ళు ఆలోచించేలాగా మనం ఆలోచించాలని రూల్ ఏం లేదు. సో, వాళ్ళు చెప్పే ఉద్దేశాన్ని మనం చాలా అంత ఈజీగా మనం వాటిని అర్థం చేసుకునే పరిస్థితిలో మనం ఉండకపోవచ్చు. అందువల్ల మళ్ళీ మనం ఏం జేయాలి? క్లారిఫై చేయమని చెప్పి అడగాలి మనం. ఓకే. మనకు అర్థం కాకపోతే, లేకపోతే మన ఆలోచనలకి, వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఇమడకపోతే, ఖచ్చితంగా మనం ఏం జేయాలి? వాళ్ళని మళ్ళీ ఒకసారి క్లారిఫై చేయడం. అది ఇక్కడ అర్జునుడు అడుగుతున్నమాట. మళ్ళీ ఇంకోసారి నాకు క్లారిఫై చేయండి అని జెప్పేసి అడుగుతున్నాడన్నమాట. సో, దానికి కృష్ణుడు జ్ఞానము, అనాసక్తితో నిష్కామ కర్మని వివరిస్తాడిప్పుడు. ఎందుకంటే కృష్ణుడు దానిని వివరించడానికి ముందే అర్జునుడు సధర్మమైన యుద్ధం చేయడానికి నిరాకరించిన నిర్ణయంలో లోపాలున్నాయి. సో, అర్జునుడు తన నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం చేయకూడదని. దాంట్లో లోపాలున్నాయి. ఆ నిర్ణయాల్లో లోపాలున్నాయి. అయితే దాన్ని తాను అధిగమించాలంటే, ఆ లోపాల నుంచి అతను అధిగమించాలి అనంటే, లేదా దాన్ని కరెక్ట్ చేయాలంటే ఆ లోపాలని,
కృష్ణుడు ఇప్పుడు తనకి జ్ఞానము ప్లస్ అనాసక్తితో కూడుకున్నటువంటి నిష్కామ కర్మని తాను వివరించాలి ఇప్పుడు. సో, అదే అతను వివరించడానికి ప్రయత్నించాడన్నమాట. అందువల్ల నెక్స్ట్ సెక్షన్‌లో 3-9 దాకా నిష్కామ కర్మయోగం గురించి వివరిస్తాడన్నమాట. సో, ఇక్కడ మనం జ్ఞానం కంటే అర్జునుడికి ఇదే మేలు. అంటే జ్ఞానయోగం కంటే గూడా ఈ నిష్కామ కర్మ యోగమే ప్రస్తుత పరిస్థితిలో అర్జునుడికి చాలా శ్రేయస్కరమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడన్నమాట. అయితే ఈ జ్ఞాన యోగం అంటే ఏంటి? నిష్కామ కర్మ యోగం అంటే ఏంటి? దీన్ని మనం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనంటే, మామూలుగా మన యోగ నిత్యంలో గాని వెళితే, అంటే ఆత్మ సాక్షాత్కార మార్గంలో గాని మనం గాని ప్రయాణించేటప్పుడు అందరం గూడా ఏదో ఒక జన్మలో ఎక్కడో ఒక స్థితిలో మనం కర్మకాండ నుంచి ప్రారంభమవుతాం. కర్మకాండ అంటే ఫలితాన్ని ఆశిస్తూ మన కోరికలు తీర్చుకోవడానికి మనం చేసే కార్యాలు. అయితే ఇవన్నీ గూడా శాస్త్రంలో చెప్పిన విధంగా ఉంటాయన్నమాట. శాస్త్రానికి అనుకూలమైనటువంటి అంశాల్లోనే మనం మన కోరికలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మన ఇష్ట ప్రకారం మన కోరికలు తీర్చుకోవడం ప్రారంభించామంటే, వాస్తవానికి మన కర్మకాండ గాదు. మన కర్మకాండ కంటే కూడా చాలా తక్కువ స్థితిలో ఒక విధంగా చెప్పంటే అది జంతువు జీవిత విధానం అన్నమాట. ఎందుకంటే జంతు జీవిత విధానంలో వాటికి ఇష్టమైనప్పుడు అవి ఏం కావాలంటే అవి చేసుకుంటాయి. ఎప్పుడైతే ఒక జీవుడు ఇంకా శాస్త్రానికి అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకోకపోతే, తానింకా మనిషి అనేటువంటి స్థితిలోకి అతను ఉండడనమాట అతను. కాబట్టి ఎవరిని జన్మెత్తిన తర్వాతైనా ఫస్ట్ అతను కర్మకాండలను ఆచరించడమే. అంటే కోరికని తీర్చుకోవడం అనే భావంలో మొత్తానికి దేవతలు లేదా దేవతలకి నచ్చిన విధంగా శాస్త్రాలచే ఆమోదయోగమైనటువంటి కార్యాలు చేయడమే కర్మకాండ అంటే. కర్మకాండ నుంచి నెమ్మదిగా కర్మయోగం వైపు వెళ్తాడు. ఏంటా కర్మయోగం అంటే, ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని, తన యొక్క డ్యూటీస్‌ని, బాధ్యతల్ని అతను నిర్వర్తిస్తాడనమాట. అలా నిర్వర్తించడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే, నెమ్మదిగా వాళ్ళ హృదయం క్లీన్ అయిపోయేసి, ఇంకా కోరికల వైపు పోకుండా, వాళ్ళ ఆలోచనలతో కూడా నెక్స్ట్ తత్వం వైపు వెళ్తుంటాయన్నమాట. తత్వం అంటే ఏంటి? నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? భగవంతుడు ఎవరు? ఆ భగవంతుడిని ఏ విధంగా నేను ఆహ్, అర్థం చేసుకోవాలి? ఏ విధంగా తన దగ్గరికి నేను వెళ్ళాలి? అనేటువంటి జిజ్ఞాస. వాటి కోసం తాను ఇప్పుడు నెమ్మదిగా శాస్త్రాలను చదవడం ప్రారంభిస్తాడతను. ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉపనిషదుల్ని తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. ఎందుకంటే అక్కడే అసలు భగవంతుడి యొక్క తత్వం అర్థమవుతుందనమాట. ఆయన యొక్క గుణాలు అర్థమవుతాయి. మనకి ఆయనకున్నటువంటి సంబంధం మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ఒక అవకాశం మనకు కనిపిస్తుందనమాట. కాబట్టి కర్మయోగం అయిన వాడే కర్మయోగంలో పరిపూర్ణం చేసుకున్న వాడు మాత్రమే జ్ఞానయోగం వైపు తను ప్రయాణం చేయగలుగుతాడు. అయితే జ్ఞానయోగానికి వెళ్ళే ముందర తను కర్మయోగాన్ని పరిపూర్ణం చేయడానికి ఒక తార్కాణం ఏంటి అంటే, ఆ కర్మయోగంలో తన హృదయం అంతా కూడా కామక్రోధ మదమాత్సర్యం నుంచి పూర్తిగా ఆహ్, క్లీన్ అయిపోయి ఉంటదన్నమాట పూర్తిగా. అంటే అవి పూర్తిగా కడగబడతాయి ఇక్కడ. సో, కర్మయోగాన్ని పరిపూర్ణంగా తన కర్మల్ని పూర్తిగా తాను కడిగివేయాలి పూర్తిగా. అప్పుడే తాను జ్ఞానయోగానికి అర్హుడవుతాడు. అయితే కర్మయోగం పూర్తి కాకుండా, నిష్కామ కర్మయోగం అనేటువంటి తన బాధ్యతను నిర్వర్తించకుండా సడెన్‌గా ఎవరైనా జ్ఞానయోగంలోకి వెళ్ళిపోయారు అనంటే, అపరిపక్వతతో ఇంకా తాను తన యొక్క సాధనని పరిపూర్ణం చేసుకొని, ఇంకా హృదయంలో ఉన్నటువంటి మలినాల్ని, అలిషడ్ వర్గాల్ని తాను ఇంకా క్లీన్ చేసుకోకుండా, తను గాని జ్ఞానయోగం వైపు గాని వెళ్ళాడు అనంటే, అక్కడ ఎక్కువ కాలం అతను ఉండలేడు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే మళ్ళీ. తన బాధ్యత నిర్వర్తించాల్సిందే. ఓకే. సో, జ్ఞానయోగం వైపు ఉన్నవాడు ఎవరైతే అక్కడ ఆహ్, పూర్తిగా తెలుసుకుంటాడో ఎవరు, ఏంటి, భగవంతుడు ఏంటి, లక్షణాలు ఏంటి, ఆయన తెలుసుకుంటే పోవాల్సినటువంటి మార్గం అంతా కూడా ధ్యానము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండి, అతను ఎప్పుడైతే అక్కడ పరిపూర్ణం అవుతాడో అప్పుడే తాను అష్టాంగ యోగానికి అర్హుడవుతాడు. అంటే అష్టాంగ యోగం అంటే యమ, నియమ, ఆసన, హ్మ్, ప్రాణాయామ, సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట క్రమక్రమంగా. అది మన 6 అధ్యాయాలు ఎలాగో చూస్తాము. అష్టాంగ యోగ యొక్క విధి విధానాలు. అయితే జ్ఞాన యోగంలో పరిపూర్ణమైన వాడు మాత్రమే అష్టాంగ యోగంలో పరమాత్ముడి మీద పూర్తిగా తన యొక్క మనసుని కేంద్రీకరించగలుగుతాడు. సో, జ్ఞానయోగం పరిపూర్ణం కాకుండా అష్టాంగ యోగంలో తాను ఎప్పటికీ పరిపూర్ణంగా ఏది పరమాత్ముడి మీద ధ్యానం పెట్టలేడన్నమాట.
అలాగా ఎప్పుడైతే అష్టాంగ యోగం పరిపూర్ణం చేసుకుంటాడో, అప్పుడు మాత్రమే భక్తి యోగం వైపు తాను అర్హత సంపాదించాడు. ఎందుకంటే అప్పుడు మాత్రం తన శరణాగతి పొంది, పూర్తిగా తన జీవితం తను అర్పించుకోగలుగుతాడనమాట భగవంతుడికి. సో, ఇది యోగ నిత్యంలో ఉన్నటువంటి క్రమ మార్గం అన్నమాట. సో, ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే, కర్మయోగం నుంచి జ్ఞానయోగం వైపు. సో, అర్జునుడిక్కడ ఇంకా తాను తన హృదయాన్ని పవిత్రం చేసుకోలేదు. ఎందుకు పవిత్రం చేసుకోలేదు అనంటే, ఇంకా తాను ఇంకా ఫలితాన్ని ఆశిస్తున్నాడు. తన వాళ్ళు బతికుండాలని కోరుకుంటున్నాడు. ఆహ్, తను తను గెలవాలి అనుకుంటున్నాడు. వాళ్ళు చచ్చిపోకుండా ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఫలితాన్ని ఆశిస్తున్నాడన్నమాట. కాబట్టి అది పరిపూర్ణం కాకుండానే, అది కడుక్కోకుండానే, ఆ ఫలితాన్ని ఆశించకుండా అన్నటువంటి స్థితికి పోకుండానే తనేమనుకుంటున్నాడు, నేను ఇవన్నీ వదిలేసి నేను వైరాగ్యం తీసుకొని లేకపోతే నేను ధ్యానంలో వెళ్తాను. లేకపోతే నేను ఎటువంటి ఇట్లాంటి కర్మలో నేనింకా పాల్గొనకుండా, నా పాటికి నేను ఒంటరిగా ఏదో క్షేత్రాలకు వెళ్ళిపోతాను, లేదా సన్యాసం తీసుకుంటున్నాను అనేటువంటి ఆ నిర్ణయం తీసుకున్నాడనమాట. అదే ఆయన 4 కారణాలు చెప్పాడు. యుద్ధం చేయకుండా ఉండడానికి 4 కారణాలు చెప్పాడు. యుద్ధం చేయకుండా పోవడం అంటే ఏంటి? తాను కర్మయోగాన్ని వదిలేసి, నేనెక్కడో పోయి, నేను నా ధ్యానమో, లేకపోతే నేను సన్యాసమో, లేకపోతే ఏదో నా పాటికి నేను కర్మలను త్యజించి, కర్మ సన్యాసం తీసుకొని, అంటే కర్మ నుంచి నేను పూర్తిగా పక్కకెళ్ళిపోతాను నేను అని తను నిర్ణయం తీసుకోవడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా హృదయం క్లీన్ చేసుకోకుండా అర్జునుడు ఈ నిర్ణయం గాని తీసుకుంటే గనక, అర్జునుడు ఎక్కువ కాలం ఆ స్థితిలో ఉండలేక, మళ్ళీ తిరిగి నిష్కామ కర్మయోగం లేదా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించేప్పుడు మళ్ళీ అతను రావాల్సి వస్తుంది. అంటే సమాజంలో ఒకసారి తన బాధ్యతలు వదిలి ఇంకొక స్థానం పైకెక్కిన తర్వాత, ఆ స్థానంలో అతను ఉండకుండా మళ్ళీ తిరిగొచ్చేస్తే, వాస్తవానికి ఆ లోకం అతన్ని కపట వ్యక్తిగా ముద్రీకరిస్తుందనమాట. ఒక మోసం చేసే వ్యక్తిగా ముద్ర వేస్తుంది. కానీ కృష్ణుడికి అది ఇష్టం లేదు. అర్జునుడు అపరిపక్వతతో తన యొక్క కర్మయోగాన్ని పరిపూర్ణం చేసుకోకుండా, తాను గాని తన యొక్క స్వధర్మం వదిలేసి వేరే ధర్మాన్ని పట్టుకుంటే, వేరే ధర్మం అంటే ఇక్కడ బ్రాహ్మణుల్లాగా వెళ్ళిపోవాలి అని, అక్కడేదో పోయి తన జ్ఞానం పెంచుకోవాలనో, లేదా ధ్యానం చేసుకోవాలనో తను తీసుకున్న నిర్ణయం అపరిపక్వతతో చేసుకున్నట్టే. ఎందుకంటే పరిపక్వత అంటే అర్థం ఏంటి? తన హృదయాన్ని మొత్తాన్ని తాను పూర్తిగా అలిషడ్ వర్గాల నుంచి తాను కడిగి వేసుకో ఉండాలి అది. కానీ అతనేం చేశాడు? ఇంకా తన కోరిక పెట్టుకో ఉన్నాడు. ఇంకా తనలో ఆహ్, 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 ఇంకా తాను రాజ్యాన్ని ఏలాలనే తన కోరికలు ఉన్నాయి ఇంకా అతనికి. అయితే పరిస్థితులు తన సొంత వాళ్ళకి నిలబడడంతో కొంత తనకి కష్టంగా ఉంది. అంటే ఆ కష్టం మీద తాను నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడతను. అంటే కష్టం వచ్చినప్పుడని చెప్పి మన నిర్ణయాలు గాని తీసుకుంటే అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా కొంతకాలం ఆడ ఉంటారు. కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. దానివల్ల అర్జునుడికి చెడ్డ పేరొస్తుంది. అంటే సమాజంలో నువ్వేదో పెద్ద వైరాగ్యంలాగా నువ్వు వెళ్ళిపోయావు. కానీ మళ్ళీ నువ్వు ఆడ తట్టుకోలేక, ఉండలేక మళ్ళీ నువ్వు తిరిగొచ్చావు. నువ్వు ఎంతటి మోసగాడివి అసలు. లేపోతే నువ్వు నిజంగా నీలో ఒక ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు నీలో లేవు. ఒకసారి యుద్ధం చేస్తానంటావు, ఒకసారి ఎళ్ళిపోతానంటావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ పోతావు అంటే తెలియకుండానే అర్జునుడికి అది చెడ్డ పేరు తీసుకొస్తుంది. దానికని ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, హ్మ్, నువ్వు వెంటనే జ్ఞానయోగం వైపు న నడ నువ్వు నీ అడుగులు వేయకుండా ప్రస్తుతానికి ఇంకా నీ ధర్మం ఏదైతే ఉందో, నీ కర్మయోగం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నిష్కామకంగా ఏ ఫలితాన్ని ఆశించకుండానే దాన్ని పరిపూర్ణం చేసుకో. తర్వాత నీకు ఆ స్థితి వచ్చినప్పుడు అట్లాగే నువ్వు వెళ్ళిపోయి నీ యొక్క జ్ఞానయోగ మార్గాన్ని నువ్వు అనుసరించుకోవచ్చు అని చెప్పేసి విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాడన్నమాట కృష్ణుడు. అందుకే ఇక్కడ మనం టైటిల్‌లోకెళ్తే గనక జ్ఞానయోగం కంటే అర్జునుడికి ఈ నిష్కామ కర్మ యోగమే ప్రస్తుతానికి మేలు అనేటువంటి విషయం ఉంటది. సో, మనం కూడా చూసుంటాం అప్పుడప్పుడు మనకేదో ఇంట్లో చిన్న కష్టం వచ్చిందని చెప్పేసి, నేను ఆశ్రమం ఎళ్ళిపోతాను, నేను ఆడికెళ్ళిపోతాను, నేను హిమాలయాలకెళ్ళిపోతాను, లేతే నాకు మీరెవరు వద్దు, నన్ను మళ్ళీ మీరు ఎతకొద్దండి అని చెప్పేసి మనకేదో ఆవేశంలో ఏదో ఇంట్లో కొద్దిగా పరిస్థితులు సరిగ్గా లేవు, లేతే మనల్ని ఎవరు గౌరవించట్లేదని, మనం పట్టించుకోవట్లేదని మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని నేను వెళ్ళిపోతానంటాం. కానీ వాస్తవానికి మనం వెళ్ళిపోలేము. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండలేము. ఎందుకంటే
లోపల వైరాగ్యం, అసైన వైరాగ్యం లోపల లేదు. ఓన్లీ కేవలం బాహ్యమైనటువంటి కొన్ని పరిస్థితులు బాలేకపోవడం వల్లనే మనం ఎళ్ళిపోవాలనుకుంటున్నామే తప్ప, వైరాగ్యం నిజంగా లోపల గాని డెవలప్ అయింది. వైరాగ్యం డెవలప్ అవ్వాలంటే, ఈ అలిషడ్ వర్గాలు క్లీన్ అవ్వాలి. అలిషడ్ వర్గాలు క్లీన్ అయిన వాడు మాత్రమే నిర్ణయాన్ని తీసుకున్నవాడు మళ్ళీ హ్యాపీగా అక్కడే ఉంటాడే తప్ప, మళ్ళీ అతను తిరిగి రావడానికి అవకాశం ఇక్కడ లేదనమాట. రావడానికి అతను ఇష్టపడడు గూడా. కానీ ఇక్కడ ఏం జరగబోతుంది? ఏదో కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి నిర్ణయాలు తీసుకున్నామనుకోండి, అది ఎక్కువ కాలం అక్కడ ఉండలేరనమాట. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి కృష్ణుడు ఒక శ్రేయోభిలాషిగా అర్జునుడిని ఏదో తొందరగా నువ్వు వెళ్ళేసి ఏదో వైరాగ్యం తీసేసుకుంటావని నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు తట్టుకోలేక నువ్వు అలా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ అభాసుపాలు పడతావు. కాబట్టి ఇక్కడ అదేదో నువ్వు జాగ్రత్తగా నీ స్వధర్మం కొంచెం ఏ ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం కోసం నువ్వు యుద్ధం చేస్తే, క్రమంగా నీలో ఖచ్చితంగా వైరాగ్యం వస్తుంది. ఆ రోజు కావాలంటే నువ్వు నీ యొక్క నీ యుద్ధాన్ని వదిలేసుకొని లేదా నీ నీ స్వధర్మాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. లోపల అలిషడ్ వర్గాలు ఉన్నంత వరకు మన స్వధర్మాన్ని మనం చేసుకుంటూనే పోవాల్సిందే. మన లోపల ఉన్నటువంటి అలిషడ్ వర్గాలు పూర్తిగా సమాప్తమైన తర్వాత కావాలంటే మనము వెళ్ళొచ్చు అనేటువంటి విషయం అన్నమాట ఇక్కడ. అందుకే ఈ కార్యం చేసేటప్పుడు ముక్తి, బంధకం అంటే ఏంటి? ముక్తి, బంధకం ఎలాంటిదంటే కార్యం వల్ల ప్రాబ్లమ్ లేదు. ఏ భావంతో ఆ కర్మలు చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఆసక్తి భావనలో చేశాననుకోండి, నేను కర్మల్లో ఇరుక్కుంటాను. నేను అనాసక్తి, ఫలితం ఆశించకుండా నేను కర్మ చేశాననుకోండి, నాకు ఎటువంటి కర్మ అంటదు. నేను ముక్తి వైపు నా దారి వెళ్తుందనమాట. అలాగే మనం పరిత్యజించడం అంటే వదిలేయమంటే వదిలేయాల్సింది కర్మను గాదు. అంటే కార్యాన్ని గాదు. కార్యం వల్ల వచ్చే ఫలితాన్ని వదిలేయడం అన్నమాట. సో, ఫలితంపై అనాసక్తి ఉండాలి తప్ప కర్మ పైన అనాసక్తి ఉండకూడదు మనకి. అలాగే, అలాగే సరైన జ్ఞానము మనస్సు లేదా హృదయం పవిత్రం కాకుండా ఏది పరిత్యాగం చేయకూడదన్నమాట. పరిత్యాగం చేయాల్సింది ఫలితాన్ని పరిత్యాగం చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే లేదా ఇంకా హృదయం క్లీన్ గాకుండా మనం గాని పరిత్యాగం చేస్తే అంటే అర్జునుడి విషయంలో యుద్ధం గాని వదిలేస్తే అతను ఆధ్యాత్మిక మార్గంలో ఖచ్చితంగా పతనం చెందుతాడనమాట. కాబట్టి హృదయ పవిత్రం కాక మునిపే స్వధర్మం గాని పరిత్యాగం చేయడం వల్ల పాప కార్యమవుతుంది అది. కాబట్టి మనం మూడో శ్లోకం నుంచి గాని చూస్తే గనక శ్రీకృష్ణ భగవానుడు పలికాను, పాపరహితుడైన అర్జున, ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారు అని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దాన్ని జ్ఞానంతో కూడిన తాత్విక కల్పన ద్వారా, మరొకరు భక్తి యోగం ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. ఒకటేమో జ్ఞానయోగం ద్వారా, అది తాత్విక కల్పనలు. రెండోదొచ్చేసి భక్తి యోగం. అంటే ఇక్కడొచ్చేసి కర్మయోగం అన్నమాట. ఈ రెండిటి ద్వారా మనము ఆత్మానుభూతి కోసం మనం వెళ్ళొచ్చు. అయితే ప్రస్తుతానికి అర్జునుడు జ్ఞానయోగం సంబంధించిన మార్గంలో లేడు. దానికి ఇంకా అతను అర్హత పొందలేదు గాబట్టి, ప్రస్తుతానికి మనము ఈ నిష్కామ కర్మ యోగము ఏదైతే మనం బుద్ధి యోగం అంటామో, దాన్నే మనం మళ్ళీ భక్తి యోగం అని అంటాము. సో, ఆ మార్గం అనుసరించడమే మేలని జెప్పేసి అర్జునుడికి చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి 2 రకాలున్నాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతికి. ఒకటేమో జ్ఞానయోగము, ఇంకోటేమో కర్మయోగము లేదా భక్తి యోగం. సో, ప్రస్తుతానికి అర్జునుడికి ఆహ్, కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం చేయడం మేలని చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి అందుకని ఇక్కడ అపవిత్రమైన హృదయం కలిగి ఉన్నంత వరకు మనం స్వధర్మము విడరాదు. మన డ్యూటీస్, మన బాధ్యతలు విడవరాదు అని. ఎందుకంటే 4 శ్లోకంలో చూస్తే కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడ్డు. అలాగే కేవలం సన్యాసం ద్వారా అతడు పూర్ణత్వాన్ని సాధించలేడు. కేవలం నేను కర్మ చేయనంత మాత్రాన నాకు కర్మఫలం రాకుండా అయితే ఉండదు. అంటే కర్మఫలం నుంచి నేను బయటపడలేను నేనింకా. అంటే కర్మ చేయకపోతే నా కర్మ అంటది కాదు. కర్మ చేయకపోతే కర్మ అంటకుండా ఉండేదనే అవకాశం లేదిక్కడ. కర్మ అంటుకుంటుంది. మన కార్యం మనం చేయకపోతే, మన బాధ్యత నిర్వర్తించకపోతే. అలాగే ఎవరైనా సరే సన్యాసం తీసుకుంటే ఖచ్చితంగా మన పరిపూర్ణతలోకి ఎళ్తాము అంటే కూడా అది గూడా సాధించలేడనమాట. ఎందుకంటే సన్యాసంలో మనం పరిపూర్ణత్వంలోకెళ్ళాలి అంటే సన్యాసం తీసుకునేవాడు ఆల్రెడీ హృదయాన్ని క్లీన్ చేసుకొనుండాలి. కాబట్టి
కర్మ చేసుకుంటూనే వెళ్ళాలి. కానీ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని మాత్రం ఆశించకుండా వెళ్ళిన వాడే నిర్భయంగా ముందు రోజుల్లో తాను వైరాగ్యంలోకి వెళ్ళడం, తర్వాత ఖచ్చితంగా అతను సన్యాసం వైపు వెళ్ళగలుగుతాడు. అయితే అపరిపక్వతతో తాను గాని ఇంకా ఫలితాన్ని ఆశిస్తూ సన్యాసం తీసుకున్నాడనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తాను పతనం చెందుతాడనమాట ఆధ్యాత్మిక మార్గంలో. కాబట్టి ఇక్కడ కర్మ చేయనంత మాత్రాన కర్మఫలం రాకుండా ఉండదు. కర్మఫలం రాకుండా చేసుకునే కర్మ చేయాల. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ స్వధర్మమైనటువంటి ఆహ్, యుద్ధాన్ని నిష్కామకంగా చేసుకో అని కృష్ణుడు ఆదేశిస్తున్నాడనమాట. అపవిత్రమైన హృదయంతో స్వధర్మాన్ని విడిచిన వ్యక్తి కర్మ సన్యాసం నిలబెట్టుకోలేడు. ఎందుకంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే. మళ్ళీ తన యొక్క పాత స్వభావాల వల్ల మళ్ళీ యథార్థంగా తన యొక్క జీవితాన్ని గూడా కొనసాగించాల్సిందే. ఎందుకంటే ఒక క్షణం గూడా కర్మ చేయకుండా ఏ మనిషి ఉండలేడనమాట. హృదయం క్లీన్ అయిన వాడు మాత్రమే కర్మ చేయకుండా ఉండగలుగుతాడు. అంటే ఆ వాసనలు మొత్తం కడగబడతాయి గాబట్టి. అందుకే ఇక్కడ 5వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, ప్రతి ఒక్కడు ప్రకృతి త్రిగుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవసుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుక ఏది చేయకుండా క్షణకాలమైన ఎవడు ఉండలేడు. సో, మనదంతా ప్రేరేపించేది ఎవరు? త్రిగుణాలు, లోపల అలిషడ్ వర్గాలు, ఇవన్నీ మనం ప్రేరేపిస్తున్నాయన్నమాట. అది క్లీన్ గానంత వరకు మనం ఏదో ఒక విధంగా మళ్ళీ మనం ప్రేరేపింపబడుతూనే ఉంటాం. కాబట్టి ఒక మనిషి కేవలం బాహ్యంగా నేను వెళ్ళిపోతాను అన్నంత మాత్రాన, లేదా బాహ్య వైరాగ్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన తన వైరాగ్యాన్ని నిలబెట్టుకోలేడు. ఎందుకంటే క్షణకాలమైనా సరే ఈ ఈ త్రిగుణాలు గావచ్చు, అలిషడ్ వర్గాలు గావచ్చు, మనల్ని ఒక క్షణం గూడా ప్రశాంతంగా మనకి కర్మ చేయనీయకుండా ఉండలేవవి. మన చేత మళ్ళీ మళ్ళీ అనేక కార్యాలు మన చేత అవి చేపిస్తూ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అయితే ఇప్పుడు కొంత క్వెషన్ రావచ్చు. అయితే కొంతమంది సన్యాసులు వాళ్ళ స్వధర్మాన్ని వదిలేసి కూడా అర్జునుడికి ఈ ప్రశ్న రావచ్చు. నేను చూస్తున్నాను చాలా మందిని వాళ్ళ స్వధర్మాన్ని వదిలేసి వాళ్ళు చాలా అద్భుతంగా తత్వం మాట్లాడుతున్నారు. అద్భుతంగా వాళ్ళు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. గొప్ప గొప్ప లీలలు బ్రహ్మాండంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా స్వధర్మాన్ని వదిలే గదా! వాళ్ళు ఈ స్థితికి వచ్చారు. ఆ సన్యాస స్థితిలోకొచ్చారు. ఆ సన్యాస స్థితికి రావడం వల్లే గదా! అద్భుతంగా ఈ తత్వాన్ని మాట్లాడుతున్నారు అంటే, దానికి ఆరో శ్లోకంలో కృష్ణుడు అంటాడు, కర్మేంద్రియాలు నిగ్రహించిన మనసు ఇంద్రియాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కమ్మగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడును. ఇక్కడ చాలామంది బయటికి తత్వం మాట్లాడొచ్చేమో గాని, వాళ్ళు గాని నిజంగా వాళ్ళ స్వధర్మాన్ని లేదా వాళ్ళ నిష్కామ కర్మయకంగా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తించకుండా ఎవరైనా గాని ఉండి సన్యాసం గాని తీసుకుంటే, వాళ్ళు ఖచ్చితంగా ఆ వైరాగ్య భావం ఏదైతే ప్రదర్శిస్తున్నారో, అది నిజమైన వైరాగ్యం కాదు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ గూడా అవి వాస్తవానికి హృదయం పవిత్రమైన అవ్వడం వల్ల వచ్చిన మాటలు కాదవి. కేవలం వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఏమన్నారు? వాళ్ళు తాను మోసగించుకొనే మిథ్యాచారి అని అనబడును అంటున్నాడు. మిథ్యాచారి అనబడడం అంటే ఏంటి? బయటికి ఒకటిగా మాట్లాడడం, లోపల ఇంకో విధంగా ఉండడమే మిథ్యాచారి. సో, చాలా మంది సన్యాసులు ఎవరైతే వాళ్ళు నిష్కామకరంగా వాళ్ళ హృదయం క్లీన్ చేసుకోకపోతే, తన యొక్క స్వధర్మం వల్ల నిష్కామకర్మకంగా వాళ్ళ స్వధర్మాన్ని నిర్వర్తించకుండా, హృదయం క్లీన్ కాకుండా ఎవరైతే సన్యాసులయ్యి అవుతారో, వాళ్ళు వాస్తవానికి మిథ్యాచారులు. బయటికి వైరాగ్యం మాటలు మాట్లాడరు కానీ, లోపల వాళ్ళకింకా అనుభవించాలనేటువంటి ఆ తత్వం అలాగే ఉంది. అందుకే ఇక్కడ కర్మేంద్రియాలు నిగ్రహించుకున్న మనసులో మాత్రం ఇంద్రియార్థాల పైన లగ్నమై ఉంటాడు. లోపల అవి అవి గావాలి, ఇవి గావాలి, ఇవి అనుభవించాలి, అవి అనుభవించాలి తన యొక్క లోపల అలా ఉంటుంది. కానీ బయటికి మాత్రం గొప్ప గొప్ప తత్వాలు మాట్లాడే వాళ్ళంతా గూడా మిథ్యాచారులు అంటున్నాడనమాట. కాబట్టి బెటర్ ఏంటంటే కర్మ సన్యాసి కన్నను అనాసక్తితో కర్మలు నిర్వహించు గృహస్థుడు మేలు. అంటే అసలు కర్మని వదిలేసి, కర్మలు చేయకుండా లేదంటే వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించకుండా అపరిపక్వతతో అతనేదో సన్యాసం తీసుకోవడం కంటే కూడా హ్యాపీగా అనాసక్తితో వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ అంటే ఫలితాన్ని ఆశించకుండా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఉన్నటువంటి గృహస్థుడు చాలా మేలు. ఎందుకంటే తన యొక్క నిజమైన స్థితిలో తాను ప్రయాణిస్తున్నాడు. కానీ ఇక్కడ సన్యాసి ఏం చేస్తున్నాడు? తను తాత్కాలికంగా ఇంకా హృదయం పవిత్రం కాకుండానే
తనేం చేస్తాడు, తన ఉన్నత స్థాయిని తీసుకుంటున్నాడనమాట. ఉన్నత స్థాయిని తీసుకుంటున్నాడు. కానీ హృదయం క్లీన్ గాకుండా ఉన్నత స్థాయి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే తిరిగి మళ్ళీ తను తిరిగి కిందకి రావాల్సిందే. సో, సన్యాసులు ఒక సన్యాసత్వం తీసుకొని మళ్ళీ తిరిగి రావడం అంటే అది తన ఆధ్యాత్మిక మార్గంలో తన పతనం చెందుతున్నట్టుగా అర్థం అన్నమాట ఇది. కానీ కృష్ణుడికి, అర్జునుడికి అలా అవ్వడం ఇష్టం లేదు. నీకు డైరెక్ట్‌గా నువ్వు వైరాగ్యంలోకెళ్ళిపోయి, మళ్ళీ రేపు అది ఉండలేక, నువ్వు నేను యుద్ధం చేస్తాను, లేతే నేను సంసారంలోకి వస్తాను అంటే, నీ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు పతనమైనట్టు. దానివల్ల ప్రజలందరి మధ్యలో నువ్వొక మోసగాడిగా మిగిలిపోతావు. దానికంటే నువ్వు 2 అడుగులు పైకేయడం కంటే కూడా, కొంతకాలం ఇదే మెట్టు మీద నువ్వు లేదా ఇదే స్థాయిలో, ఇదే స్థితిలో నువ్వు కొంతకాలం నీ ధర్మాన్ని నిర్వర్తించుకో. కాకపోతే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఆ తర్వాత నీ హృదయం క్లీన్ అయిన తర్వాతే నువ్వు పైకెళ్ళి నువ్వు హ్యాపీగా ఇయన్నీ వదిలేసి నువ్వు సన్యాసం తీసుకోవచ్చు అనేటువంటి భావాన్ని కృష్ణుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడనమాట. అందుకే ఏడో శ్లోకంలో ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనసు చే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వం లేకుండా కర్మయోగంను ప్రారంభిస్తే ఉత్తముడవుతాడు, అత్యుత్తముడవుతాడు. అందుకే ఇక్కడ ఒక శ్రద్ధావంతుడు మనసుచే ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా సంగత్వం లేకుండా కర్మయోగాన్ని ప్రారంభిస్తే అతనే మేలు. అంటే నిష్కామకంగా చేసేటువంటి కర్మయోగి, శ్రద్ధావంతుడైనటువంటి ఆ కర్మయోగి ఈ అపరిపక్వతతో జ్ఞానయోగం వైపు వెళ్ళేవాడి కంటే కూడా ఇతను అత్యుత్తముడు అనేటువంటి విషయం చెప్పాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! కర్మ సన్యాసి కంటే కూడా ఆహ్, తను ఫలితాన్ని ఆశించకుండా తన బాధ్యత నిర్వర్తించే గృహస్థుడే మేలు అనే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడన్నమాట. అలాగే 8వ శ్లోకంకెళ్తే, నీకు చెప్పబడిన కర్మము చేయవలసింది. ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. ఏమన్నాడు? కాబట్టి నీ యుద్ధాన్ని నువ్వు చేసుకో. నీ ధర్మాన్ని నువ్వు చేయవలసిందే. ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైంది. కర్మ చేయకుండా వదిలేస్తే పాపం అంటుకుంటుంది. మన పాత వాసనలు మనల్ని విడవకుండా మళ్ళీ మళ్ళీ మనకి అధోగతి పాలు చేస్తుంది కాబట్టి, తాను తన దేహాన్ని పోషించుకోవడైనా సరే, తన యొక్క బాధ్యతల్ని నిర్వర్తించాలి. అది గూడా ఫలితాన్ని ఆశించకుండా. అయితే ఎంతకాలం వరకు అనాసక్తితో ఒక జీవుడు ఎంతకాలం వరకు అనాసక్తితో ఈ ప్రపంచంలో తాను పని చేసుకుంటాడు? తన కర్మ నిర్వర్తిస్తాడు? అది అంత ఈజీ కాదది. ఒక విధంగా చెప్పండి అది అసాధ్యం. అంటే భౌతిక ప్రపంచంలో ఉంటూ అనాసక్తితో ఎంతకాలం వరకు తాను తన కర్మలు నిర్వర్తిస్తాడు? ఎందుకంటే ఎక్కడో దగ్గర మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది మన మీద ఎక్కడో దగ్గర. ఎవరో ఒకరు మనల్ని ఆహ్, ఫలితాన్ని ఆశించే వైపే మనల్ని ప్రేరేపించవచ్చు మనల్ని. చుట్టుపక్కల. వాళ్ళు అది కొన్నారు, వాళ్ళు దీన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు, ఆ స్థానం పొందారు గాని ఎక్కడో దగ్గర మళ్ళీ మనకి నిజమే గదా! అవి నాకు కూడా ఉంటే బాగున్ను. నేను గూడా నా దగ్గర నేను తీసుకొచ్చుకుంటే బాగున్నని ఎక్కడో దగ్గర మళ్ళీ మనం డీవియేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి జీవిత కాలము మన సొంత శక్తితో మనం ఈ అనాసక్తి భావంలో అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసేటువంటి ఈ స్థితిలో ఎక్కువ కాలం మనం ప్రయాణించలేమనమాట. ఒకవేళ మనం ప్రయాణించాలి అనుకుంటే మాత్రం జీవితాంతం మనం అనాసక్తితో మన యొక్క కర్మలు నిర్వర్తించాలంటే మాత్రం 3, 9 చేయమంటాడు కృష్ణుడు. ఏంటది? యజ్ఞాదాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో, జీవితకాలం మనం అనాసక్తితో కర్మ చేయాలంటే, లేదా నిష్కామకంగా మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలంటే, విష్ణువు కొరకు యజ్ఞం రూపంలో చేసే కర్మను చేయాలి. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారం అవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర అతని ప్రీతి అర్థమే నీ కర్మలు చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవుతావు. కాబట్టి విష్ణు ప్రీతి అర్థం గాని మనం గాని కర్మ ఫలాల్ని విష్ణువుకి గాని అందిస్తే ఆ! ఈ భౌతిక ప్రపంచంలో మనం బంధకారకులం కాలేము.
అలాగే మనం గాని విష్ణు ప్రీతి అర్థమే గాని కర్మలు గాని నిర్వర్తిస్తే సర్వదా బంధ విముక్తులు అయిపోతాం అనమాట మనం. మనం బంధ విముక్తులు అవుతాం అనమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జునుడు తన యొక్క అపరిపక్వతతో సన్యసించడం కంటే కూడా ఫలితాన్ని ఆశించకుండా యుద్ధము భగవంతుడి కోసం ఇవ్వడం అనేది మంచిదన్నమాట. సో అదే ఇక్కడ కృష్ణుడు సజెస్ట్ చేస్తున్నాడు అనమాట. అదే ఇప్పుడు సో కానీ ఒకవేళ అర్జునుడికి ఇప్పటికి కూడా ఫలితాన్ని ఆశించేటువంటి స్థితిలో గాని ఉంటే బెటర్ ఆయన వేదాలు చెప్పినట్టుగా కర్మకాండని అనుసరించడం మంచిది ఆయనకి. కర్మకాండ అంటే ఏంటి? ఫలితాన్ని ఆశిస్తూనే మన యొక్క బాధ్యతల్ని నిర్వర్తించడమే మేలు. ఎందుకంటే అది ధార్మిక మార్గంలో కర్మని అనుసరించడం ద్వారా క్రమక్రమంగా వాళ్ళు పవిత్రులైపోతారు. క్రమక్రమంగా వాళ్ళు మోక్షం వైపు వాళ్ళ యొక్క ఆలోచనలు ముందుకెళ్తాయన్నమాట. ఎందుకంటే అందుకే మన ఇక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్షం అంటున్నారు. ఇక్కడ ధార్మికంగా మన కర్మలు నిర్వర్తించడం వల్ల, మన బాధ్యత నిర్వర్తించడం వల్ల మనకి అర్థం వస్తుంది. ఆ అర్థంతో మన యొక్క కోరికలు తీర్చుకోవడం వల్ల క్రమంగా ఒకరోజు పవిత్రమయ్యి మనం ఏం చేస్తాం? మోక్షం వైపు మనం అడుగులేస్తాం అనమాట. అందుకని కృష్ణుడు ఇక్కడ ఫస్ట్ మళ్ళీ సరే కర్మకాండ వైపే తను వెళ్తాడన్నమాట. కర్మకాండలో ఫస్ట్ తీసుకొని వెళ్తూ క్రమంగా కర్మకాండ నుంచి కర్మయోగం వైపు మనల్ని ఆ స్థితిలోకి మనం తీసుకెళ్ళడానికి కృష్ణుడు ముందుకు వస్తాడు అనమాట. అంటే అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. అందుకనే 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా చూస్తే కనుక కర్మకాండం నుంచి కర్మయోగం వైపు మనల్ని నడిపిస్తున్నాడు, లేదా కృష్ణుడు అర్జునుడిని నడిపిస్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ 10వ శ్లోకానికి వెళ్తే, సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభువైన మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞముచే మీరు సుఖ భాగములు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తము ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. సృష్టి ఆరంభంలో ఏం జరిగింది? మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞాలతో సహా సృష్టించాడు. మానవులు సృష్టించాడు, దేవతలు సృష్టించాడు, విష్ణుపరమైన యజ్ఞాలు ఇచ్చాడు, అంటే వేదాల ద్వారా. సో మనుషులకి ఏం చెప్పారు? మీరు యజ్ఞాలు చేయండి, దానివల్ల సుఖభాగములు కండి, ఎందుకంటే ఇది ఆచరణ మీకు సుఖమయ జీవనానికి దారితీస్తుంది, అలాగే అది మోక్ష ప్రాప్తికి కూడా దారితీస్తుంది అదే అనమాట. ఫస్ట్ ధర్మాన్ని ఆచరించడం, నా యొక్క బాధ్యతల్ని వేదాల అనుసారంగా జీవించడం వల్ల క్రమంగా అర్థం వస్తుంది. అర్థం వల్ల మన కోరికలు తీర్చుకోవచ్చు. అయితే ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో మనకి వైరాగ్యం రావడం ప్రారంభమవుతుంది. అయితే జ్ఞానం మనకి సిద్ధిస్తుంది. ఏంటి ఆ జ్ఞానం? ఇంకా ఎంతకాలం ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికల వల్ల నిజంగా నేను పెద్దగా లాభపడింది లేదు, ఈ కోరికల వల్లే నాకు దుఃఖాలు వస్తున్నాయి, కాబట్టి నేను ఏ పరిస్థితిలో నేను ఉండి ఇప్పుడు వీటి నుంచి నేను బయటపడాలి అనేటువంటి వైరాగ్య భావం రావడం వల్లనే మోక్షానికి అతను దారితీస్తుంది అన్నమాట అక్కడ. కాబట్టి అందువల్లనే సృష్టి ఆరంభంలో భగవంతుడు ఏం చేశాడు? సరే ఫస్ట్ కర్మకాండతో స్టార్ట్ చేయండి. ఏంటి కర్మకాండ? ఏంటి? ఫలితాన్ని ఆశించండి. అయితే ఆ ఫలితాన్ని ఆశించే క్రమంలో దేవతలను తృప్తిపరచండి. ఎలా తృప్తిపరచాలి? యజ్ఞాలు, నేనే యజ్ఞాలు ఇస్తున్నాను, ఆ యజ్ఞాలతో దేవతలను తృప్తిపరచు. కాబట్టి మీరు సుఖమయ జీవితాన్ని జీవించండి, క్రమంగా మీరు వైరాగ్యం లేదా సన్యాసం లేదా మోక్షం వైపు మీరు ప్రయాణించుకోవచ్చు అని చెప్పాడు అనమాట. అందుకే 11వ శ్లోకంలో యజ్ఞములచే ప్రసన్నులైన దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. 12వ శ్లోకంలో వివిధ జీవిత అవసరాలకు అధిపతి అయిన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలు సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. సో మనం మన ఈ భగవద్గీత సప్తాహంలో కూడా మనం చెప్పుకున్నాం. ఏమంటే ఈ దేవతలందరూ కూడా ఈ సృష్టిలో వివిధ విభాగాలకు వాళ్ళ అధిపతులు,
వాళ్ళు మన మన యొక్క ఇష్టాయిష్టాలు లేదా మన కోరికలు తీర్చడానికి మాత్రమే వాళ్ళు యజ్ఞాల ద్వారా మనకి అవసరాలు మనకు తీరుస్తారు. వీళ్ళందరూ గూడా కృష్ణుడి యొక్క ఈ ఆయన యొక్క పరిపాలనలో వీళ్ళందరూ గూడా వివిధ అధికారుల్లాగా ఈ సృష్టిలో వాళ్ళ సేవలు వాళ్ళు నిర్వర్తిస్తారని మనం చెప్పుకున్నాం. అదే విషయం ఇక్కడ మనం భగవద్గీతలో గూడా మనకిప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళేమంటున్నారు? వివిధ జీవిత అవసరాలకు అధిపతి అయినటువంటి దేవతలు. వాళ్ళేం జేస్తున్నారు? యజ్ఞాల నిర్వహణ ద్వారా మన అవసరాలన్నీ వాళ్ళు సమకూరుస్తున్నారనమాట. కానీ వచ్చిన ఫలితాల్ని మళ్ళీ అది యజ్ఞం కోసం ఉపయోగించకపోతే అంటే మళ్ళీ దేవతలకు సమర్పించకపోతే, అది మన ఇంద్రియాల ప్రీతి కోసమే మనం గాని ఉపయోగించుకుంటే, లేదా మనం భోగిస్తే మాత్రం వాళ్ళు చోరుడవుతారని చెప్తున్నారన్నమాట కృష్ణుడు. అలాగే మరి భగవద్భక్తులు గూడా ఇదే ఇదే విధంగానే వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళు తినే ప్రతీదీ గూడా ఈ భగవంతుడికి అర్పించి తీసుకోవడం వల్ల, వాళ్ళు అన్ని పాపాల నుంచి వాళ్ళు బయటపడుతున్నారు అంటున్నారన్నమాట. ఎవరైతే కృష్ణుడికి అర్పించకుండా ఆహారాన్ని స్వీకరిస్తున్నారో, వాళ్ళంతా కూడా కేవలం పాపాన్నే తింటారని జెప్పేసి ఈ 13వ శ్లోకం చెప్తుందన్నమాట. సో, మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకములైన పాపం నుండి విడబడతారు. స్వేంద్రియ భోగం కొరకు ఆహారము తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటున్నారు. కాబట్టి ఇక్కడ విధానం చెప్తున్నాడు కృష్ణుడు. ఏ విధంగా యజ్ఞాలు, వర్షాలు ఇయన్నీ ఎలా ముడిపడున్నాయి. మన జీవితాలకి, యజ్ఞాలకి ఎలా ముడిపడున్నాయి. అలాగే మన స్వధర్మానికి, యజ్ఞాలకి ఎలా ముడిపడున్నాయో కృష్ణుడు చెప్పారన్నమాట ఇక్కడ. దేహాలన్నీ ధాన్యంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ధాన్యము వర్షం వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణం ద్వారా కురవగా, యజ్ఞము విద్యుక్త కర్మ నుండి ఉద్భవిస్తుంది. సో, విద్యుక్త కర్మం అంటే ఏంటి ఇక్కడ? విద్యుత్ కర్మం అంటే ఏంటి? ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే. సో, ఒక యజ్ఞం చేయాలంటే బ్రాహ్మణులు గావాలి. వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అలాగే క్షత్రియులు గావాలి. వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. వైశ్యులు గావాలి, శూద్రులు గావాలి. ఏ ఒక్కరు గూడా దీంట్లో పార్టిసిపేట్ చేయకపోతే యజ్ఞం పరిపూర్ణం కాదు. యజ్ఞం పరిపూర్ణం కాకపోతే మన అవసరాలు అక్కడ తీర్చబడవు. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆచరించాలి. సో, ఇక్కడ అది చెప్పడానికి ఉద్దేశ్యం ఏంటంటే, కృష్ణుడు కూడా అర్జునుడితో అన్నాడు, "నీ ధర్మాన్ని నీ విధి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే, అది యజ్ఞం వైపు లేదా కృష్ణుడి ప్రీతి అర్థం అది కాకపోగా మళ్ళీ మనం ఏం జరుగుతుంది? మనం మళ్ళీ పాపంలోకే ఉంటాము." అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట. అందుకే 15వ శ్లోకంలో నియమిత కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. అట్టి వేదములు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ యజ్ఞ కర్మల్లో నిత్యముగా ప్రశిష్టుడవై ఉంటాడు. కాబట్టి నియమిత కర్మలు ఎవరు చెప్పారు? మళ్ళీ ఇవి చేయమని జెప్పి ఖచ్చితంగా మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించాలని ఎవరు చెప్పారు? వేదాలే జెప్పాయి అన్నీ గూడా. వేదాలు ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు స్వయంగా. అందుకనే ఆ కర్మల్లో యజ్ఞ కర్మలంటే ఇక్కడేంటి? కృష్ణుడి యొక్క ఆనందం కోసం లేదా కృష్ణుడి యొక్క ఆదేశాల మేరకు మనం ఈ నియమాలు లేదా ఈ కార్యాలు మన బాధ్యతతో మనం నిర్వర్తించాలని చెప్తున్నాడన్నమాట. ఒకవేళ అనుసరించకపోతే ఏం జరుగుతుంది? కృష్ణుడి ఆదేశాల మేరకు మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించకపోతే ఏమవుతుంది? అది 16వ శ్లోకంలో అన్నమాట. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమునే గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతున్నాడు. సో, మనమందరం గూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, కృష్ణుడి ఆజ్ఞ మేరకు లేదా వేదాల ఆజ్ఞ మేరకు మన జీవితం నడుస్తుందా లేదా? ఒకవేళ అలా లేకపోతే మాత్రం మన జీవనం అంతా కూడా పాపమయ జీవితమే. అలాంటి జీవనం వ్యర్థం అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి మన ఇస్కాన్‌లో మనం ఇలా ఉండండి, ఇలా చేయండి, వీటి జోలికి వెళ్ళొద్దండి. ఖచ్చితంగా వీటిని మీరు ఇలాంటి కార్యాలు మీరు చేయొద్దంటే, మీరేంటి కొత్తగా చెప్తున్నారేంటి? మీకెవరు చెప్పారు ఇయంతా? మమ్మల్ని శాసించేవాళ్ళు మీరెవరు? మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఓకేనా? మీరెందుకు ఇట్లా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అందరిని? అనేటువంటి ఈ కామెంట్స్ మనం వింటుంటాం అన్నమాట. సో, అది యాక్చువల్‌గా కామెంట్స్ కాదండి అది. అదే చెప్పే విషయాలన్నీ గూడా ఇస్కాన్ కొత్తగా తయారు చేసింది గాదు. లేదా మన ఆధిపత్యం ప్రదర్శించడం కోసమో, లేదా ఇంకొకరు ఎవరినో మనం శాసించడం కోసం ఇక్కడ లేవన్నమాట. భగవద్గీతలో చెప్పారన్నమాట.
శాస్త్రాలను అనుసరించి జీవించమంటున్నాడు. ఆ జీవించే క్రమంలో ఇవి తీసుకోండి, ఇవి తీసుకోవద్దు. ఎందుకంటే శాస్త్రాలకి విరుద్ధంగా మనం పోతే కృష్ణుడు సంతోషపడ్డు. భగవంతుడు సంతోషపడకపోతే మన జీవితాలు ఎక్కడ గూడా ఎప్పుడు గూడా పవిత్రమయ్యేదానికి అవకాశమే లేదనమాట. అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఈ కర్మ చక్రంలోకి రావడానికి మనం సిద్ధపడాల్సిందే అనమాట ఇక్కడ. కాబట్టి ఒక్కోసారి కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి చెప్పొచ్చనమాట. సరే అర్జునా! ఒకవేళ నీకు నిజంగానే వైరాగ్య భావాలున్నాయి. నిజంగా నీకు ఈ రాజ్యం పట్ల గాని, లేతే ఆ రాజ్యం వల్ల వచ్చేటువంటి భోగం వల్ల నీకెటువంటి ఇష్టం లేదు. నీకు నిజంగా వాటి పట్ల నీకెటువంటి ఆసక్తి ఏం లేదు అతనికి. అట్లా నువ్వు ఉన్నా కూడా నువ్వేం చేయాలి అనంటే, ఒక ఉదాహరణగా అయినా సరే, నువ్వు ఈ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు పాటించాల్సిందే. ఓకే. నువ్వదే అనుకుంటున్నావు. ఏది నీలో వైరాగ్యం నిజంగా ఉందని, ఆ వైరాగ్యం ఉంది గాబట్టి నువ్వు యుద్ధం వదిలేసి, నువ్వు వెళ్లి నీ యొక్క ధ్యానమో, లేతే సన్యాసమో నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. సరే, కానీ నేను చెప్పేది ఏంటంటే, కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో, నేను చెప్పేదేందంటే, నిజంగా ఒకవేళ నీకు ఆ వైరాగ్య భావం ఉన్నా కూడా, నాకు తెలిసినంత వరకు నీకు అంత వైరాగ్య భావం ప్రస్తుతానికి రాలా అది. ఎందుకనంటే, నువ్వు ఇంకా నీ 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 ప్రజల పట్ల, లేతే నీ బంధువుల పట్ల ఇంకా నీకు ఆసక్తి అలాగే ఉంది. వాళ్ళ గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు. అంటే అలా ఉన్నవాడు నాకు తెలిసినంత వరకు ఇంకా తన హృదయంలో కామ, క్రోధ, మద, మత్సరం నుంచి అతను కడగబడల. అది కడబడకుండానే నువ్వు వైరాగ్యం తీసేసుకుంటున్నావు. సరే వాదన కోసం ఒకవేళ నువ్వు నాకు లేదు లేదు నాకు నిజంగా ఈ రాజ్యం పట్ల గాని, వీళ్ళ పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు. నాకు నిజంగానే నాకు వెళ్ళిపోవాలనుంది. నాకు వైరాగ్యం తీసుకోవాలనుంది అని ఒకవేళ నువ్వు అనుకున్నా గూడా ఇది రైట్ టైమ్ కాదు. ఎందుకంటే ఇంకా మనం యుద్ధ రంగంలో యుద్ధానికి సిద్ధమైన తర్వాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఈ నిర్ణయం మంచిది కాదు. ఈ సమయంలో నువ్వు గాని యుద్ధం వదిలితే ఆల్రెడీ నీకు చెప్పాను నేను. ఏది 2 అధ్యాయంలోనే. ఈ టైంలో గాని నువ్వు యుద్ధం వదిలితే ఎవరు దాన్ని త్యాగం అనుకోరు. లేదా ఎవరో నీలో వైరాగ్యం వచ్చి నువ్వు వెళ్ళిపోయావనుకోరు. నీ నీలో ఉన్నటువంటి పిరికితనము లేదా నీ యొక్క సామర్థ్యం వాళ్ళు శంకించి నిన్ను అపహాస్యం జేస్తారు. నిన్ను పదే పదే అవహేళన జేస్తారు. నిన్ను ఖచ్చితంగా ఘోరమైనటువంటి మాటలతో వాళ్ళు చాలా చాలా కష్టపెడతారు. దానికంటే కూడా నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం వల్ల వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్‌గా ఉంటావు. ఒక ఉదాహరణగా నువ్వు ఉండగలుగుతావు. ఓకే. ఆఫ్‌కోర్స్ నువ్వు నువ్వు ఇంద్రియారామ కంటే కూడా ఆత్మారామ అవ్వడం మంచిది. అయితే ఈ ఇంద్రియారామ కంటే కూడా ఆత్మారామం మంచిది. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు నువ్వు ఒకవేళ వైరాగ్యం ఉన్నా సరే ఒకవేళ, నీలో నిజంగా ఆ చైతన్యం ఉన్నప్పటికి కూడా, నువ్వు బెస్ట్ నీ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం వల్ల కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి నిన్ను ఉన్నత స్థాయిలో చూసే వాళ్ళందరూ కూడా నువ్వు ఒక ఉదాహరణగా ఉండొచ్చని చెప్పేసి చెప్పాడన్నమాట. అదే 17-36 శ్లోకం దాకా. నిష్కామ కర్మ యోగం ఇతరులకు ఒక ఉదాహరణంగా ఉండడం. కాబట్టి నిష్కామ కర్మ యోగంలో నీకెటువంటి ఫలితం ఆశించడం లేదు. కాబట్టి నువ్వు చేయడానికి కూడా ఇక్కడ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఇతరులు మనల్ని చూస్తున్నారు. ఎందుకంటే మనం ఒక ప్రామాణికమైన వ్యక్తుల్లాగా ఉన్నాం కాబట్టి. సో, ఇదే విషయాన్ని మనం గాని ఇంకొంచెంగా మనం ట్రాన్స్‌లేట్ చేసుకుంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఒక ప్రామాణిక వ్యక్తులు. సో, ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఏవైతే ప్రామాణిక వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. సో, మనం ప్రామాణిక వ్యక్తులుగా మనం కొన్ని ప్రామాణికలు మనం సెట్ చేయకపోతే మన మన కుటుంబాల్లో కంపల్సరీగా ఏమవుతుంది? నెక్స్ట్ మన పిల్లలు గూడా లేదా మనల్ని చూసే వాళ్ళు గూడా అదే విధంగానే వాళ్ళు ఫాలో అవుతారు. అందుకని చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు గాని, ఆధ్యాత్మిక జీవితం వైపు గాని వాళ్ళు లేకపోతే, లేదా వాళ్ళు అనుసరించకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ తరం గూడా ఆ విధంగా వెళ్ళడానికి ఎటువంటి ఇది లేదనమాట. కాబట్టి ఒకవేళ తల్లిదండ్రులుగా మనకు వైరాగ్యం వచ్చి మనం వద్దనుకున్నా సరే ఫ్యామిలీ కోసం మనం ఉండి తీరాల్సిందే. ఉదాహరణగా ఉండాలి. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి కర్మ చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కర్మలను ఆచరిస్తాడతను. కర్మ చేయాల్సిన అవసరం అతనికి లేదు. ఏదో ఆత్మ సాక్షాత్కారం పొందేసాడతను. కానీ ఎందుకు చేస్తాడు? ఇతరులకి ఒక ఉదాహరణగా ఉండడానికి. అది 17-19 మధ్యలో.
కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందం పొందుతూ పూర్ణ సంతుష్టుడైన కేవలం ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏది లేదు. ఆత్మానుభూతి పొందిన మనిషికి తన విద్యుత్ కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము కానీ, అటువంటి కర్మ చేయకపోవడానికి కానీ కారణం ఉండదు. అలాగే ఏ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం కూడా అతనికి లేదు. నిజంగా ఆత్మసాక్షాత్కారం వైపు ఉన్నవాడికి అతనికి ఇంకేం కోరిక లేదు. అదేదో పొందితేనే తాను ఆనందంగా ఉండడనేటువంటి అటువంటి ఆశ, అటువంటి దృష్టి అతనిలో లేదు గాబట్టి, అతను కర్మ చేయాల్సిన అవసరం లేదు అతను. ఎందుకంటే తాను ఎవరి మీద ఆధారపడలేదు. అతను ఆధారపడేది పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడుతున్నాడు. కృష్ణుడే తనని పూర్తిగా చూసుకుంటున్నాడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞల మేరకు, కృష్ణుడి యొక్క ఇష్టం మేరకే తన యొక్క జీవితం అంతా గూడా కొనసాగిస్తాడు. కాబట్టి భౌతిక ప్రపంచంలో తనకి చేయవలసిన కర్మలేవి ఇక్కడ లేవు. అవసరం కూడా ఆయనకి లేదు. అందుకే 19లో అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగతం లేకుండా పని చేయడం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు. ఇది సంగతం లేకుండా అంటే ఏంటి? ఆ ఫలితాన్ని ఆశించకుండా, ఏది కోరుకోకుండా ఎవరైతే పని చేస్తారో అతడు భగవంతుడిని పొందుతాడనమాట అతను. ఎందుక ఇది నా బాధ్యత. నేనిది చేయాల్సిందే. దానివల్ల నాకెంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, నాకు ఎటువంటి ఆసక్తి నాకు లేనప్పుడు, అటువంటి వాడు క్రమంగా భగవంతుని పొందుతాడనమాట అతను. అంటే నిష్కామ కర్మ ఆచరించడం ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు ఎవరైనా ఉదాహరణగా ఎవరైనా ఉన్నారా? అని అర్జునుడు ఆశ్చర్యంగా అడుగుతాడు ఇప్పుడు. నిజంగా, నిజంగా నిష్కామ కర్మతో అర్హత ఉన్నప్పటికి కూడా ఏది జ్ఞానయోగం, సన్యాసం లేదా వైరాగ్యం పట్ల అర్హత ఉన్నప్పటికి కూడా ఇంకా తాను తన విధి ధర్మాన్ని నిర్వర్తించేవాడు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే అర్జునుడికి ఎవరో ఒకరు తనకి ఇక్కడ ప్రేరణ కావాలిక్కడ. నిజంగా ఎవరైనా ఉన్నారా అని తనకు నిజంగా అనిపిస్తే తను కూడా యెస్, వాళ్ళు చేసినప్పుడు ఎందుకు చేయకూడదు? నేను కూడా చేయొచ్చు గదా! అనేటువంటి ఆలోచన అతనికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి 20-24 వరకు దానికి సంబంధించిన విషయాలు కృష్ణుడు చెప్తున్నాడన్నమాట ఇప్పుడు. సో, 20వ శ్లోకంలో జనకుని వంటి రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వం పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నువ్వు తప్పక కర్మ చేయాలి. గొప్ప గొప్ప రాజులందరూ గూడా గత కాలంలో వాళ్ళు మాక్సిమము వైరాగ్య భావనలోనే వాళ్ళ జీవితాన్ని గడిపారు. వైరాగ్య భావనలోనే వాళ్ళ కర్మల్ని లేదా వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు నిర్వర్తించారు. సో, ఈ రోజుల్లో మనం నిజంగా అలాంటి ఒక చైతన్యంలో ఉన్నటువంటి రాజులు లేదా అలాంటి వ్యక్తులను చాలా కష్టం, అసలు మనం చూడలేమనమాట. అది అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ ఇప్పుడు మనకి ఎవరు లేరు అలాంటి ఎగ్జాంపుల్స్. కానీ ఇప్పుడు లేనంత మాత్రాన ఆర్ ఆహ్, ఆ మార్గం ఏదైతే ఉందో అది తప్పు గాదు. జనక మహారాజు లాంటి వాళ్ళు అంతంత రాజ్యం పెట్టుకొని, అంత భోగం వాళ్ళ యొక్క ఎదురుగా ఉన్నప్పుడు కూడా, అంతంత గొప్ప స్థితిలో, స్థానంలో ఉన్నప్పటికి కూడా, వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారు అనంటే, ఇదంతా నాది కాదు. ఇది కేవలం భగవంతుడి యొక్క దయతో నన్ను చూసుకోమని మాత్రమే నాకిక్కడ అవకాశం ఇచ్చారు తప్ప, ఇదేది నాది కాదు, నాతో పాటు రాదనే సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో, లేదా అలాంటి వైరాగ్యంతో వాళ్ళు రాజ్యంలో ఉంటూ అన్ని రకాల కార్యాలు చేశారనమాట వాళ్ళు. ఎందుకని అంటే, సో రాజు ఏం చేస్తాడో ప్రజలు గూడా అదే ఫాలో అవుతారు. సో రాజు యజ్ఞాలు చేస్తాడు కాబట్టి ప్రజలు గూడా యజ్ఞాలు చేయాలి. చాలా అవసరం మనకి అని ప్రజలు గూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి రాజులు అంటే ప్రామాణిక వ్యక్తులు ఏదైతే ఫాలో అవుతారో, ఏదైతే చేస్తారో సామాన్య వ్యక్తులు దాన్నే ఫాలో అవుతారు. హ్మ్. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు గావచ్చు, పాండవులు గావచ్చు, రామాయణంలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇంకా మనం చూసుకుంటే భరతుడు, ఇంకా ప్రహ్లాదుడు, వీళ్ళందరూ గూడా గొప్ప గొప్ప రాజులు, ధ్రువ మహారాజు, గొప్ప గొప్ప రాజులంతా గూడా వైరాగ్య భావంతోనే వాళ్ళు వాళ్ళ రాజ్యాలు నడిపారు. అంటే జనసామాన్యులకి వాళ్ళు ఒక ఉదాహరణగా ఉంటూ, ఎలా జీవితాన్ని గడపాలి, ఎలా జీవితాన్ని మనం ఎలాంటి కార్యాలు నిర్వర్తించాలి, ఏ భావంతో మనం నిర్వర్తించాలి అనేటువంటి విషయాలన్నీ గూడా వాళ్ళు ఉండి, వేరే వాళ్ళకి ఒక ఉదాహరణగా, ఒక ప్రేరణగా వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా బెస్ట్ చెప్పాలంటే పరీక్షిత్ మహారాజు. తాను గొప్ప రాజుగా తాను ఏ విధంగా చేయాలి, ఒక చావు వచ్చినప్పుడు
మనిషి ఎటువంటి వాటి మీద మన మనసు లగ్నం చేయాలి, ఎటువంటి అంశాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ముఖ్యంగా చనిపోయే ఒక అవస్థ వచ్చినప్పుడు ఆయన మనకు ప్రామాణికంగా వచ్చాడనమాట. నిలిచాడు. యెస్. చనిపోయేటప్పుడు కూడా మన కృష్ణుని తలుచుకోవచ్చు అనేటువంటి ఒక ఆశ. ఆ! నిజంగా ఇట్లాంటి ఒక స్థితి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక విషయం మనకి పరిశుద్ధ మహారాజ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒక ప్రామాణిక వ్యక్తి మనకు నేర్పిస్తాడనమాట. మనకు తెలిసిందే గతంలో 77, 78లో పెద్ద స్కై ల్యాబ్ పడుతుందని జెప్పేసి ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలీదు. ఆ! అది ఎక్కడైనా పడితే ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం చచ్చిపోతారన్నప్పుడు జనాలంతగా ఏం చేయాలో తెలియక అందరూ కోళ్ళు కోసుకొని తినేసి ఉన్నారంట అంతా. ఇంక ఎలాగో చచ్చిపోతామని. సో, వీళ్ళెలా ప్రవర్తించారు? అయితే చావు ఎప్పుడొస్తుందో తెలియని వాళ్ళు 77, 78లో మనకి ఏ విషయం తెలియనప్పుడు మనం చేయబోయే కార్యాలు ఎలా ఉంటాయి? మొత్తం అనుభవించాలి ఇప్పుడే అనేటట్టుగా ఉన్నాయన్నమాట. కానీ పరీక్షిత్ మహారాజు చావు నీకు వస్తుంది 7 రోజులు అది వస్తున్నప్పుడు ఆయనేం జేశాడు? కంప్లీట్‌గా గంగా నది ఒడ్డున కూర్చొని ఉపవాసంతో కృష్ణ కథ వినాలి. కృష్ణ కథ వినడం వల్ల ఆయన 7 రోజుల్లో పూర్తిగా జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి అతను బయటపడిపోయాడతను. సో, ఇప్పుడు ఓకే. నాకు గూడా ఇలాంటి పరిస్థితొచ్చినప్పుడు హాస్పిటల్‌లో పడాల్సొచ్చినప్పుడు, లేకపోతే ఇంకో సందర్భంలో పడాల్సినప్పుడు నేను అలాంటి పరిస్థితిలో నేను ఏం చేయాలనే దానికి ఒక ప్రామాణికంగా మనకెవరున్నారిక్కడ? పరీక్షిత్ మహారాజు ఉన్నాడిక్కడ. చూడండి. మామూలుగా 77, 78లో స్కై ల్యాబ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఎలాంటి వ్యవహారం లేదా ఎలాంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. నిజంగా ఇప్పుడు మన పరీక్షిత్ మహారాజు గారికి తెలియకపోతే మనం గూడా అలాంటి పనులే జేస్తాం మనం. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎటువంటి 7 రోజుల్లో మనం ఖర్చు పెట్టేయాలి మనం. మొత్తానికి ఏం కావాలో అదంతా తినేసేయాలి, అనుభవించేయాలి. అంతకు మించి మనలో ఇక్కడ ఏమి లేదిక్కడ. ఎందుకంటే అంతకంటే గొప్పగా చేసిన వ్యక్తులు మనకెవరు కనబడలా. ఎవరు మనం వినలేదు మనం. సో, ఎప్పుడైతే మనం వీళ్ళ గురించి మనం వింటున్నామో, ఓహో! చనిపోయేటప్పుడు ఇలాంటి ఒకవేళ మనకి చనిపోతామని ఒకవేళ వార్తొస్తే, మనం ఇటువంటి కార్యాల నిమగ్నం అవ్వాలన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ తీసుకొచ్చానంటే, ఎందుకంటే ప్రామాణిక వ్యక్తులు దేన్నైతే వాళ్ళు చేస్తారో, సామాన్య వ్యక్తులు దాన్ని అనుసరిస్తారనమాట. అందుకే 21 శ్లోకంలో యద్యద్ ఆచరతి శ్రేష్టస్తత్తత్ ఏవ తరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదు అనువర్తతే. సో, శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యము చేస్తే సామాన్య జనులు దానినే అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రామాణికంగా నెలకొల్పుతాడో దానినే లోకమంతా అనుసరిస్తుంది. సో, ఇందాక మనం చెప్పుకున్నాం. ఫస్ట్ తల్లిదండ్రులే ప్రామాణిక వ్యక్తులుగా ఉన్నట్లయితే, పిల్లలు గూడా దాన్నే ఫాలో అవుతారు. సో, గతంలో మనం గాని గమనిస్తే కృష్ణ కథ, రామాయణం ద్వారా, మహాభారతం ద్వారా, ఈ హరికథల ద్వారా మనకి ప్రామాణిక వ్యక్తులుగా వాళ్ళు కనిపించారు గాబట్టే, అప్పుడున్నటువంటి ప్రజలు గూడా వాళ్ళలాగా ఎలాగ ఉండాలి, వాళ్ళలాగా ఎలా మనం జీవితాన్ని గడపాలి, ఎవరెవరికి ఎలాంటి మర్యాదివ్వాలి, గౌరవం ఇవ్వాలి, తర్వాత కుటుంబ సంబంధాల్లో ఏ విధంగా మనం వ్యవహరించాలి. సో, ఇవన్నీ గూడా వాళ్ళకి తెలియడం వల్ల, వాళ్ళకి ప్రామాణిక వ్యక్తులకు సంబంధించినటువంటి కథలు వాళ్ళు విన్నారు గాబట్టి, వాళ్ళు గూడా అదే విధంగా ఫాలో అయ్యారనమాట. సో, ఇప్పుడు మనం గాని చూసామనుకోండి, ఇవాళ మనకున్న ప్రామాణిక వ్యక్తులందరూ ఎవరు? సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్ వీళ్ళే అన్నమాట. వాళ్ళు తాగే బ్రాండ్సే మనం తాగడం ప్రారంభిస్తున్నాం. వాళ్ళేసుకున్న బట్టలే వాళ్ళు తీసుకున్న కార్‌లే మనం తీసుకెళ్తున్నాం. వాస్తవం నిజంగా వాళ్ళవి తాగుతారో నిజ జీవితంలో మనకు తెలీదు. నాకు తెలిసి 99% మంది వాళ్ళు చూపించేటివన్నీ గూడా వాళ్ళు తాగరు, వాళ్ళు వాడరు. కానీ మనమేం జేస్తున్నాము, వాళ్ళవే తాగుతారేమో, వాళ్ళవే తింటారేమో అని జెప్పేసి, మనం వాళ్ళని ప్రామాణిక వ్యక్తులుగా తీసుకోవడం వల్ల, మనం తాగి లేదా మనం అట్లా అనుసరించి మన జీవితాలు మనం పాడు జేసుకుంటున్నాం అన్నమాట. సో, వాస్తవానికి వీళ్ళెవ్వరు మనకు ప్రామాణిక వ్యక్తులుగా ఉండలేరు. సో, ప్రామాణిక వ్యక్తులు అనే వాళ్ళు ఎక్కడి నుంచొస్తారంటే, వాళ్ళు శాస్త్రాల్లో ఉన్నారు. వాళ్ళు చరిత్రలో ఉన్నారన్నమాట వాళ్ళు. అది మనం ఎట్లైనా తీసుకోవచ్చు. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ప్రామాణిక వ్యక్తుల కింద కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా నిస్వార్థంగా ఒక సమూహానికి వాళ్ళు మేలు జేయడానికి వాళ్ళేం జేశారో అది గూడా ప్రాముఖ్యత. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మాత్రం వీళ్ళెవరు ప్రామాణిక వ్యక్తులు కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు
ఎటువంటి ఎగ్జాంపుల్స్‌గా ఉండాలి, లేదా ఎలాంటి ఎగ్జాంపుల్స్ నిరంతరం మనం మన పిల్లలకి చెప్పాలి. ఎప్పుడైతే మనం చెప్పడం వదిలేసామో, వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ ప్రామాణిక వ్యక్తులు వాళ్ళని వాళ్ళే ఎంచేసుకున్నారనమాట. సో, ఇప్పుడు రేపు మా అబ్బాయి ఇట్లా చెడిపోయాడు, మా అమ్మాయి ఇట్లా చెడిపోయింది, వాళ్ళ మాట వినడం లేదు, వాళ్ళు ఇట్లాగే అయిపోయారు, అట్లాగే అయిపోయారు అనేది అప్పుడు మనం గగ్గోలు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనమాట. సో, ఇవాళ మనం ప్రామాణికంగా మనం ఉండలేకపోతున్నాం. అలాగే ప్రామాణిక వ్యక్తుల యొక్క జీవితాల గురించి మనం మాట్లాడట్లేదు గాబట్టి, వాళ్ళకి మనం వివరించడం లేదు గాబట్టి, సో, వాళ్ళు ఇవాళ పరిస్థితిలో ఆహ్, వాస్తవానికి ఆహ్, ఈ స్పోర్ట్స్ స్టార్‌లని, లేకపోతే సినిమా స్టార్‌లని వాళ్ళని వీళ్ళని ప్రామాణికంగా తీసుకొని, వాళ్ళ జీవితాలు గందరగోళం చేసుకుంటున్నారు. మనకి కంగారు తీసుకొచ్చేస్తున్నారనమాట. కాబట్టి కృష్ణుడు గూడా ఇంకా చెప్పాడనమాట. జనక మహారాజు లాంటి వాళ్ళే గాదు. నేను గూడా కృష్ణుడు గూడా అంటాడనమాట. కృష్ణుడు గూడా నిష్కామ కర్మను అనుసరిస్తూ అన్ని కార్యములు నిర్వహిస్తున్నాడు. ఇది సృష్టి, స్థితి, ప్రళయం అన్నీ గూడా కృష్ణుడు చేస్తాడు. ఏంటి? ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఏమీ కోరుకోకుండా. ఆ! అదే చెప్తుందనమాట 22 శ్లోకం. "ఓ పృథుకుమారా! ముల్లోకాల్లో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు. నేను కోరేది ఏదీ లేదు. దేనిని పొందవలసిన అవసరం లేదు. అయినా కూడా నేను విద్యుక్త కర్మల్లో నెలకొని ఉన్నాను." యెస్. నాలాంటి ఒక దేవాదేవుడైన నేను గూడా నాకిక్కడ కావాల్సింది ఏమీ లేదు. నేను కోరుకునేది లేదు. నేను పొందవలసింది గూడా ఏమి లేదు. అయినా గూడా అరే! నేను వాళ్ళందరి తండ్రిగా, వాళ్ళందరి పోషకుడుగా నేను వచ్చి నా యొక్క కార్యాలను నిర్వర్తించాను. నాకిక్కడ యాక్చువల్లీ చెప్పండి నాకు గోలోకంలో అనంతమైన ఆనందంలో నేనున్నాను. అక్కడే నాకు అనంతమైన ఆనందం నాకు పోయేటప్పుడు నేను ఏ ఆనందం కోసం ఈడకొస్తున్నానసలు? నాకేం అవసరం ఇక్కడ రావాల్సింది? ఆ! ఇట్లాంటి దుఃఖమైనటువంటి ఈ లోకంలో రావాల్సిన అవసరం నాకేంటి? ఎందుకు నేను రాకుండా ఉంటే నేనెంతో ఆనందంగా ఉంటాను. అంటే నేను నా ఆనందాన్ని వదిలేసుకొని ఒక ఎగ్జాంపుల్‌గా రావాలని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ప్రామాణిక వ్యక్తిగా నేను చెయ్యకపోతే నన్ను అనుసరించే వాళ్ళు అది కూడా చెయ్యరు. కాబట్టి నేను గూడా ఇక్కడ ఒక ప్రామాణిక వ్యక్తిగా నేను చేయవలసిన ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. అలాగే అర్జున నువ్వు గూడా ఒక ప్రామాణిక వ్యక్తిగా నీ ధర్మాన్ని అది ఏదైతే యుద్ధం ఉందో దాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాననమాట. అందుకే 23లో ఓ పార్థ ఎందుకంటే ఒకవేళ నేను విద్యుత్ కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు. 24లో నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమవుతాయి. అనవసరమైన ప్రజా సృష్టికి నేను కారకుడనై తద్వారా ప్రజలందరి శాంతిని నష్టపరిచిన వాడునవుతాను. నాకు అక్కడ ఆనందం దొరుకుతున్నప్పుడు నేనిక్కడ ఎందుకు తెచ్చింది ఈ ఈ కర్మ నిర్వహించాల్సిన అవసరం నాకేంటి? నీకు ఆనందం దొరకట్లేదని నువ్వు వెళ్ళిపోతున్నావు అర్జున. నీకు ఆనందం లేదని నువ్వు వెళ్ళిపోతున్నావు. మరి నాకు కూడా అక్కడ నాకేం ఆనందం లేదు. నాకు ఆల్రెడీ ఆనందం అనంతమైనటువంటి ఆనందంలో నేను నిత్యం అక్కడ భక్తులతో నేను ఎంతో ఆహ్, నా జీవితం అద్భుతంగా నడుస్తా ఉందక్కడ. ఈడకొస్తే నాకు నష్టమని నాకు తెలుసు. ఈడకొస్తే నాకు ఇబ్బందని నాకు తెలుసు. అయినా నేనొస్తున్నానిక్కడికి. అలాగే నీకు యుద్ధం చేయడం నీకు ఇబ్బందే. నో ప్రాబ్లమ్. బట్ అయినా నువ్వు చెయ్యాలక్కడ. ఎందుకంటే నీ విద్యా ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తేనే నిన్నందరూ ఫాలో అవుతారు. లేకపోతే ఎవరైనా రేపొచ్చి అర్జున్ లాంటోడే ధర్మ యుద్ధాన్ని వదిలేసాడు. నేనెందుకు జేయాలి? అని నిన్నొక ఉదాహరణగా వాళ్ళు గూడా వాళ్ళ విధి ధర్మాలను నిర్వర్తించకపోతే అప్పుడు నువ్వు దానికి కారకుడవుతావు. దానివల్ల నువ్వు నష్టపరిచిన వాడవుతావు మిగతా వాళ్ళని. లేదా సంస్థని లేదా వ్యవస్థని మొత్తం నువ్వు నష్టపరిచిన వాడవుతావు. అందుకే నేను గాని చేయకపోతే ఇక్కడ లోకాలన్నీ కూడా నాశనం అవుతాయి. అనవసరమైన ప్రజా సృష్టి ప్రజా సృష్టికి నేను కారకుడనై తద్వారా జీవులందరి అశాంతి నెలకొంటుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. అందువల్ల ఇక్కడ అనుకరించడం సంబంధించిన వివరణ ఉందన్నమాట భాష్యంలో. సో, చాలా సందర్భాల్లో కృష్ణుడు గాని, రాముడు గాని లేదా విష్ణువు చెప్పేటువంటి ఆదేశాన్ని అనుసరించాలి. వాళ్ళు చేసే కార్యాల్ని అనుకరించరాదు. యెస్. కొన్ని విషయాలు మనం అనుకరించాలి మనం. ఏది?
ఏదైతే సాధారణ కార్యక్రమాలు వాళ్ళు చేశారో, సాధారణ కార్యాలు వాళ్ళు చేశారో, ఉదాహరణకి ఒక కొడుకుగా నందమహారాజు యశోదమాతకి ఆయన ఏ విధంగా వాళ్ళని వాళ్ళకి మర్యాదలు చేశాడు. అలాగే ఆయన భార్యలతో ఉన్నప్పుడు ఎటువంటి బాధ్యత నిర్వర్తించాడు. ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి బాధ్యత నిర్వర్తించాడు. హ్మ్. అట్లాగే ఒక స్నేహితుడుగా, అలాగే ఒక గురువుగా, ఆహ్, ఒక యజమానిగా తాను ఏ కార్యాలు చేశాడో, మనం ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు, లేదా ఆ స్థానాలు మనం తీసుకున్నప్పుడు, మనం కృష్ణుడు ఏం చేశాడో, అది ఎలా చేశాడో, అది మనం అనుసరించొచ్చు. కానీ కొన్ని విషయాలు మనం అనుకరించరాదు. ఏంటది? ఆయన 16,000 మందితో ఆయన రాసలీల గడిపింది. అది మనం అనుకరించరాదు. అంటే కొంతమంది అనొచ్చు ఇక్కడ. ఏంటని? ఆహ్, నేను ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంటే ఏమి ఏం ఏం లా ఏం ఏమి ఇబ్బందేముందిక్కడ? కృష్ణుడు లాంటోడే 16,000 మందితో ఉన్నాడు. ఆయన చేస్తే తప్పులేంది నేను చేస్తే తప్పయిందా? ఆ! ఆయనేమో దేవుడయ్యాడు. నేనేమో ఇక్కడ దొంగనయ్యానా ఇక్కడ? అన్నప్పుడు అంటే అయి మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్‌గా 16,000 మందితో 108 మందితో ఉండడం అంటే కృష్ణుడు ఆ రోజు ఆయన ఉన్న వయసు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసులో ఆయనకి ఆ భావాలు వచ్చేదానికి అవకాశం లేదు. రెండోది అక్కడ కృష్ణుడు 16,108 మందితో 16,108 మంది కృష్ణులుగా ఆయన విస్తరించి ఒక్కొక్కరితో ఆయన గడిపాడనమాట. అది మన వల్ల అవుతుందా? అవ్వదు. మూడోది ఇంక సరే అట్లనే అనుకుంటే ఆయన 16,108 మందితో ఉండడం నిజంగా దాన్ని చూసి ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం గూడా ఇద్దరినో, ముగ్గురితో మనం మన జీవితాన్ని పంచుకుంటున్నట్లయితే అప్పుడు నెక్స్ట్ క్వెషన్ వచ్చేది. మరి ఆయన గోవర్ధనగిరి ఎత్తాడు. మనం ఎత్తగలమా? నిజంగా మనం గాని ఎత్తగలిగితే అప్పుడు ఖచ్చితంగా మనం ముగ్గురు కాదు 10 మందితో అయినా కూడా మనం మన జీవితాన్ని కొనసాగించొచ్చనమాట మనం. సో, కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిందేందంటే అనుకరించడం అనేది ఇక్కడ అసలు చేయకూడదు మనం. ఓకే. ఎందుకంటే ఆ లీల యొక్క తత్వంలోకెళ్ళాలి మనం. తత్వంలోకెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన పాఠమేంటో మనం నేర్చుకోవాలి. లేదా భగవంతుడి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలక్కడ. అలాగే ఒకసారి శివుడిని గూడా చాలామంది ఆయన శ్మశానంలో ఉంటాడు. లేతే లేతే ఆయన ఆయన గూడా అక్కడ తాగుతాడు ఆయన గూడా. బంగి అయన్నీ తాగుతాడక్కడ. కాబట్టి నేను తాగితే తప్పేముందంటే, అప్పుడు శివుడు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఆ సముద్ర మంథనంలో వచ్చిన విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు. మనం పెట్టుకోగలుగుతామా? సో, మనం పెట్టుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా మనం గూడా ఆయన చేసినవన్నీ మనం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ వాళ్ళ శివుడు గావచ్చు, విష్ణువు గావచ్చు, కృష్ణుడు గావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను పాటించడం మనకి బెస్ట్. వాళ్ళు చేసిన కొన్ని అసాధారణటువంటి కొన్ని లీలల్లో మనం అనుకరించేదానికి అవకాశం లేదు. అనుకరించాము అనంటే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక భగవంతుడు చేసినటువంటి కార్యాలని మనం ఒక ప్రేరణ కింద తీసుకొని దాంట్లో మనం చేయగలిగినంత చేయగలిగినంత సేవ కృష్ణుడి ప్రీతి అర్థం జేయాలి. అంతేగాని కృష్ణుడికి వ్యతిరేకంగా జేసి, మనం గొప్పవాళ్ళుగా ఇక్కడ ఉండలేమనమాట మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ పోయే క్రమంలో ఆసక్తితో కర్మలు చేసే వాళ్ళకి, అనాసక్తితో కర్మలు చేసేవారికి మధ్య తేడా ఏంటి? అలాగే ఆసక్తితో వాడిని కలత పెట్టరాదనమాట. అనాసక్తితో ఉండేవాళ్ళు, ఆసక్తితో ఉండే వాళ్ళని కలత పెట్టరాదు. వాళ్ళని క్రమక్రమంగా వాళ్ళని ఈ అనాసక్తితో ఎలా కర్మలు చేయాలో వాళ్ళకి ఒక ప్రేరణగా ఉంటూ వాళ్ళకి నేర్పించాలి మనం. అంటే నిష్కామ కర్మయోగి అనేవాడు, సకామ కర్మయోగిని అనేవాడిని కలత పెట్టరాదు ఇప్పుడు. కలత పెట్టడం అంటే ఏంటి? ఫలితం ఆశించకుండా నువ్వు చేయాలి. నువ్వు ఇలా చేసి నీకు 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 వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వల్ల నువ్వు స్వర్గానికి నువ్వు నువ్వు శాశ్వతంగా ఇక్కడి నుంచి నువ్వు బయటపడతావు. ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఎక్కువ కలత పెట్టొద్దు. కలత పెట్టకూడదు గూడా. ఎందుకంటే వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళ మనసంతా కూడా ఇంకా కోరికల మీదే ఉండి, కోరికలు తీరిన తర్వాతే వాళ్ళు ఇంక దాని గురించి ఆలోచిస్తారు.
ఈ లోపలే మనం వచ్చేసి వాళ్ళని అట్లా కాదు, ఇట్లా కాదు, నువ్వు ఇయన్నీ వదిలేసేయాలా, నువ్వు ఫలితాన్ని అసలు నువ్వు తీసుకోకూడదు అంటే, అసలు అతను చేసేదే ఫలితం కోసం చేస్తున్నాడు. మనం వచ్చి నువ్వు ఫలితాన్ని తీసుకోకూడదు, ఫలితాన్ని ఆశించకూడదు అంటే, అతను పొరపాటున కూడా ఈ మార్గంలోకి రాడు. ఈ మార్గంలోకి రాలేదు అంటే, అతని జీవితంలో మళ్ళీ, మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఎత్తాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. కలత పెట్టామంటే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఆకర్షితులు కారు వాళ్ళు. సో, మనం ఒక బాధ్యత గల వ్యక్తుల్లాగా మనం ఏం చేయాలంటే, మనం లేదా అనాసక్తితో జీవించే వాళ్ళు, ఆసక్తితో ఉండే వాళ్ళని మనం క్రమక్రమంగా వాళ్ళని అనాసక్తి వైపు అలాంటి లక్షణాలొచ్చేలాగా మనం ప్రేరణగా ఉంటూ ఫస్ట్ మనం చేస్తూ వాళ్ళని మన కార్యాల్లో వాళ్ళని నియుక్తులను జేయాలి. లేదా నిమగ్నం జేయాలన్నమాట. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడన్నమాట. పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులు సరైన మార్గం నడిపించడానికి అదే రకంగా కానీ సంఘరహితంగా వర్తించాలి. సో, జనక మహారాజు యజ్ఞాలు చేస్తున్నాడు. ఏది? సంఘరహితంగా అంటే ఫలితాన్ని ఆశించకుండా. సో, జనక మహారాజు ఆ కార్యాలు చేస్తాడు కాబట్టి సామాన్యులు గూడా యజ్ఞాలు చేయాలి. మనం గూడా యజ్ఞాలు చేయాలన్నటువంటి విషయాన్ని వాళ్ళు నెమ్మదిగా స్టార్ట్ జేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆసక్తితో స్టార్ట్ చేస్తారు. యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి నెమ్మదిగా అదే అనాసక్తితో చేసేదానికి కావాల్సినటువంటి ప్రేరణ వస్తుంది తర్వాత. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తి భావంతో పనిచేస్తూ అతడు వారిని నానా రకాల కర్మల్లో నెలకొల్పాలి. అందుకనే గురువుల్లో ఏం చేస్తారంటే మనకేమో ఆసక్తి ఉంది. ఆయనకేమో ఆసక్తి లేదు. గురువు ఏం చేస్తాడంటే మనలాంటి వాళ్ళని రకరకాల కృష్ణ సంబంధమైనటువంటి కార్యాల్లో మనల్ని నిమగ్నం చేస్తాడనమాట. అందుకే ఫస్ట్ మనకి రాగానే ఫస్ట్ ఇచ్చేది సేవ చేయమంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎలాగో కుటుంబాని కోసం సేవ చేస్తున్నాం. కొంతమంది దేశం కోసం సేవ చేస్తున్నారు. కొంతమంది కులం కోసం సేవ చేస్తున్నారు. కొంతమంది గ్రామం కోసం సేవ చేస్తున్నారు. రకరకాల సేవలున్నాయి. ప్రస్తుతానికి అదే సేవా భావాన్ని కృష్ణుడికి చేయమని వాళ్ళు ప్రేరేపిస్తారు. ఎప్పుడైతే కృష్ణుడి కోసం వాళ్ళు క్రమంగా వాళ్ళు సేవ చేయడం మొదలుపెడతారో, నెమ్మదిగా వాళ్ళలో లోపల ఉన్నటువంటి కామక్రోధ మద మాత్సర్యాలు నెమ్మదిగా అవి కడగబడతాయి కాబట్టి, క్రమంగా వాళ్ళు ఒకానొక రోజు అనాసక్తితో వాళ్ళు అదే సేవను కొనసాగిస్తారు. కానీ అట్లా గాకుండా వాళ్ళని వాళ్ళని ఇట్లా ప్రేరేపించకుండా నువ్వు మందిరానికి రావాలంటే నువ్వు ఫస్ట్ చికెన్ మానేసేయాలి. మందిరానికి రావాలంటే నువ్వు అది మానేసేయాలి, ఇది మానేసేయాలి. నువ్వు 16 మాలలు చేయాల్సిందే. నువ్వు ఉదయాన్నే లేయాల్సిందే అని మనం వాళ్ళని ఆ విధంగా మనం గాని, వాళ్ళకి గాని విషయాలు చెప్పినట్లయితే వాళ్ళు కలత చెందిపోతారు. ఆ కలత చెందడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు రావడానికి వాళ్ళు ఇష్టపడకపోతే, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే జీవితాల్ని జన్మజన్మలు గడపాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకే విద్వాంసులైన వాళ్ళు వాళ్ళని కలత పెట్టరాదు అని చెప్పాను. అందుకే ఇప్పుడు పామరులు ఇప్పుడు అర్జునుడు చేయబోయేది అదే. నువ్వు టక్కని యుద్ధం వదిలేసి వెళ్ళిపోయావనుకోండి, అప్పుడు వాళ్ళు గూడా అరే! ఆయనే యుద్ధం వదిలేసిపోయాడు. నేను గూడా యుద్ధం వదిలేసి వెళ్ళిపోతాను. అనేటువంటి విషయానికెళ్ళిపోవచ్చు వాళ్ళు. నువ్వు యుద్ధం చెయ్యి. నువ్వు ఫలితాన్ని ఆశించకుండా నువ్వు యుద్ధం చెయ్యి. మిగతా వాళ్ళు ఫలితం ఆశించి యుద్ధం చేయనీయండి. బట్ నెమ్మదిగా వాళ్ళ వాళ్ళు ఈ స్థితికి వస్తారు వాళ్ళు ఒకరోజు. అందుకే మనం గూడా రథయాత్రలు చేసినప్పుడు అందరి దగ్గర పోయి మనం డొనేషన్‌లు అడుగుతాము. లేకపోతే వాళ్ళ దగ్గర ఏదన్నా వాళ్ళిచ్చే ప్రసాదం కోసం వాళ్ళిచ్చేటువంటి అనేక వస్తువులు గూడా మనం తీసుకుంటాం అన్నమాట. వాళ్ళు జనరల్‌గా ఇచ్చే స్వభావం ఉంది. డబ్బులిస్తారు, వస్తువులిస్తారు. రకరకాలటువంటి ఆహ్, ఫెసిలిటీస్ వాళ్ళు మనకిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకేంటి వాళ్ళేంటంటే వాళ్ళు దేవుడికిస్తే పుణ్యము, లేదా మంచి కార్యం అని దాంతో వస్తారు. ఇస్తారు. మనమేం జేస్తున్నాం వాటిని తీసుకువచ్చి కృష్ణుడి సేవలో పెట్టడం వల్ల క్రమంగా వాళ్ళు ఎప్పుడు రాని వాళ్ళు గూడా ఏది క్లాసులకి రాకుండా లేకపోతే ఇవికి రాకుండా గూడా వాళ్ళని వాళ్ళ యొక్క సేవల్ని మనం కృష్ణుడిలో వినియోగించగలిగితే వాళ్ళలో క్రమంగా ఒకానొక రోజు ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మైనా వాళ్ళలో అనాసక్తి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అనాసక్తితో కర్మలు ఆచరించే వారిని, ఆసక్తితో కర్మలు ఆచరించే వారిని ఎలా గుర్తుపట్టగలుగుతాము? ఎలా గుర్తుపట్టాలి? ఇతను ఖచ్చితంగా కర్మలు ఆశించి ఇతను సేవ చేస్తున్నాడు అని. లేదా ఇతను ఆసక్తి లేకుండా కర్మలు ఆశిస్తున్నాడు. ఆసక్తితో కర్మలు ఆచరిస్తున్నాడని మనం ఎలా తెలుసుకోగలుగుతాము?
అది 27-29 మధ్యలో చూస్తామనమాట. ఫస్టు ఆసక్తితో కర్మను ఆచరించే వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంటదంటే 27 శ్లోకంలో. సో, ఈ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ ఇది గూడా. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. మిథ్యాహంకార ప్రభావం వలన విమోహితులయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణాలచే నిర్వహింపబడే కర్మను తను కర్తగా భావిస్తాడు. తను కర్తగా భావిస్తాడన్నమాట. నేనే చేస్తున్నాను. నా వల్ల ఇదంతా నేను లేకపోతే ఇది జరగదు. నా వల్ల ఇది మొత్తం నడుస్తా ఉంది. ఓకే. నాకే దీనికి మొత్తం క్రెడిట్ నాకే గావాలి. ఓకే. నాకే దానికి పేరు రావాలి. అని కంప్లీట్‌గా తానే కర్తగా తీసుకుంటాడన్నమాట. అతనికి తెలీదన్నమాట. మనం లేకపోయినా ఇవి నడుస్తాయి. ఆ! మనం ఉన్నా ఇవి నడుస్తాయి. నా వల్ల ఇవి నడవడం లేదు. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడి యొక్క ఇచ్చేటువంటి అనేక ఈ ఫెసిలిటీస్ హ్మ్. ఈ వీటి వల్ల నడుస్తున్నాయి ఇవన్నీ గూడా. భగవంతుడి యొక్క శక్తులతో ఇవన్నీ నడుస్తున్నాయి. అది తెలుసుకోవాలనమాట ఆయన. ఆయనేమనుకుంటాడంటే ఇదంతా త్రిగుణాల ప్రభావం వల్ల ఇయన్నీ నడుస్తున్నాయని గూడా అతనికి తెలీదు అతనికి. నేనేం జేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది. నేను లేకపోతే ఇది జరగలేదు. నేనే వీటన్నిటికి మూలం నేనే అనేటువంటి భావన ఉన్నవాడంతా ఎవరు అంటే, వాళ్ళు ఆసక్తితో వాళ్ళ కర్మలను అనుసరిస్తున్నారనమాట వాళ్ళు. మరి అనాసక్తితో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే 28, 29 అన్నమాట. ఓ మహాబాహో! పరతత్వ జ్ఞానములో ఉన్నవాడు భక్తియుత కర్మకు, కామ్య కర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకొని ఇంద్రియాలలోనూ, ఇంద్రియ భోగంలోనూ నెలకొనడు. అతనికి క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. భక్తియుత సేవలో కర్మ వరించడం అంటే ఏంటి? కామ్య కర్మలను వనరించడం ఏంటి అనే విషయాన్ని ఆయనకి బాగా తెలుసు. దేంట్లో జేస్తే బంధకంలోకెళ్తాము, ఏది జేస్తే మనం బంధకం నుంచి విముక్తి పొందుతామో అది అతనికి బాగా తెలుసనమాట అతనికి. అది తెలుసుకున్నవాడు ఇంద్రియ భోగంలో నెలకొండసలు అతను. అలాగే 29లో ప్రకృతి త్రిగుణాలచే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మల్లోనే పూర్తిగా నెలకొని ఆసక్తులవుతారు. కానీ కర్తల అజ్ఞానం కారణంగా ఆ కర్మలు అల్పమైన వాని అయిన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టడు. సో, ఇవన్నీ జ్ఞానవంతుడికి ఇవన్నీ తెలుసు గాబట్టి అక్కడ ఎవడైతే హ్మ్. ఆసక్తుడైనటువంటి సేవకుడుంటాడో అతన్ని ఎక్కువ కలతపెట్టడన్నమాట అతను. ఎందుకంటే అతను అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానం వల్లనే తానే మూలం కింద తన వల్లే అన్నీ నడుస్తున్నాయని తను భావిస్తున్నాడు. తనకు తెలియట్లే ఎనకాల కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, త్రిగుణాలు ఇవి ప్రేరేపించడం వల్ల భౌతిక ప్రకృతి యొక్క ఒక ప్రభావం వల్ల ఇవన్నీ నడుస్తున్నాయనే పాయింట్ ఆయనకి తెలీదనమాట. కానీ విద్వాంసుడికి లేదా జ్ఞానవంతుడికి ఇవన్నీ కంప్లీట్‌గా తెలుసనమాట. అటు కృష్ణుడు ఇప్పటి వరకు నిష్కామ కర్మయోగం ఆచరించమని ఆదేశించాడు. ఇప్పుడు ఆ నిష్కామ కర్మ తన కోసం ఆచరించమని సూచిస్తున్నాడిప్పుడు. నిష్కామ కర్మ చేయమన్నాడు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైము తన కోసం చేస్తే, తన ప్రీతి కోసం చేస్తే, తన ఆదేశాల మేరకు గాని చేస్తే ఏం జరుగుతుంది? 30-32 అందుకే అర్జున 30 శ్లోకంలో అందుకే అర్జున నన్ను గురించి పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, మమతత్వము లేకుండా నీ కర్మలన్నిటిని నాకు అర్పించి లేదా సమర్పించి మాంద్యం విడిచి యుద్ధం చేయము. లాభాపేక్ష లేకుండా, మమతత్వము లేకుండా అంటే మోహం లేకుండా నీ కర్మలన్నీ నాకు సమర్పించుము అని చెప్తున్నాడన్నమాట. ఏం జరుగుతుందప్పుడు 31లోకెళ్తాం. నా ఆజ్ఞానుసారం తమ కర్మ నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశాలను అసూయ రహితులై అనుసరించేవారు కర్మబంధము నుండి వాళ్ళు ముక్తులవుతారు. సో, కృష్ణుడు ఆదేశించినట్టుగా కర్మను గాని అనుసరిస్తే వాళ్ళు కర్మబంధం నుంచి వాళ్ళు బయటపడిపోతారు. అది మనకొచ్చే లాభం అన్నమాట. ఒకవేళ అవి చేయకపోతే, కృష్ణుడి యొక్క ఆదేశాల మేరకు చేయకుండా అలక్ష్యపరిస్తే వాళ్ళ గతి ఏమవుతుంది? 32లో. కానీ అసూయతో ఆ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితులుగా, మూఢులుగా, పూర్ణత్వ యత్నాల్లో నష్టపడిన వారుగా భావింపబడతారు. సో, వాళ్ళు జ్ఞానరహితులుగానే ఉంటారు, మూఢులుగానే ఉంటారు. వాళ్ళ పూర్ణత్వం ఎప్పటికి కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని వాళ్ళు ఎప్పటికీ పొందలేరనమాట. వాళ్ళు నష్టపోయిన వారుగానే భావింపబడతారు వాళ్ళు. కాబట్టి ఆయన అనుసరిస్తే
వచ్చేటువంటి లాభం ఏంటి? అనుసరించకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి? సో, అది మనం ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడన్నమాట మనకిప్పుడు. అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక క్వెషన్ వస్తుంది. కృష్ణుడు ఆదేశాల్ని అనుసరించకపోతే ఇలా నష్టపోతామని, లేదా మనకి ఇలాంటి కర్మలు అంటుకుంటాయని, దానివల్ల మనం ముందు ముందు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మనం పుట్టాల్సొస్తుంది. లేదా ఇన్ని శిక్షలు అనుభవించాలనేటువంటి విషయం వాళ్ళకి తెలిసినా కూడా, ఎందుకు అతను కృష్ణుడు చెప్పే ఆదేశాలు పాటించడం లేదు? లేదా ఎందుకు అతను పదే పదే పాప కార్యాల్లోనే ఎందుకు అతను నియుక్తుడవుతున్నాడు? హ్మ్. ఎందుకు తాను ఒకవేళ నిజంగా తాను యెస్, ఇదంతా చెడు మార్గమే, నేనింక పోకూడదనుకున్నా కూడా పదే పదే ఎవరు అతన్ని ప్రేరేపిస్తున్నారు? శాస్త్రానికి విరుద్ధంగా పొమ్మని, లేదా కృష్ణుడి ఆదేశాలకు విరుద్ధంగా పొమ్మని ఎవరి ప్రేరణల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? హ్మ్. ఓకే. అంటే ఆత్మ పవిత్రమైనదయినప్పటికీ గూడా, తాను కృష్ణుడి ఆదేశాలు పాటించాలనుకున్నా కూడా, ఏవో కొన్ని కారణాలు లేదా కొన్ని శక్తులు మనల్ని శాస్త్రం వైపు నడిపించకుండా, కృష్ణుడు చెప్పే ఆదేశాల వైపు నడిపించకుండా, మనల్ని వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళేలాగా మనల్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ప్రేరేపిస్తున్నాయి. సో, ఏంటవి అని చూస్తే గనక, మన గత వాసనలు ఏవైతే ఉన్నాయో, బలమైనటువంటి గత వాసనలు, అలవాట్లు, మనసులో ముద్రలు పడిపోయినాయన్నమాట. వాటిని సంస్కారాలు. ఇవన్నీ గూడా పాపపు కార్యాలు చేయడానికి ఒక ప్రేరణలాగా ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు చెప్తున్నానన్నమాట. 33లో. జ్ఞానవంతుడైన తన స్వభావాన్ని బట్టి పని చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు త్రిగుణాల వలన పొందిన తన స్వభావాన్ని అనుసరిస్తాడు. ఇక నిగ్రహం ఏం చేయగలుగుతది? ఏం చేయగలుగుతుంది? ఎంత నిగ్రహంగా పెట్టుకున్నా సరే జ్ఞానవంతుడు తన ఎటువంటి స్వభావాన్ని తాను గతం నుంచి తీసుకొచ్చుకున్నాడో, ఆ స్వభావాన్ని బట్టే ఆ త్రిగుణాల వలన తాను ఆ స్వభావాన్ని తను అనుసరిస్తాడనమాట. తన స్వభావాన్ని ఆ స్వభావంలో రాగం ఉంది, ద్వేషం ఉంది. ఆ స్వభావంలో రాగం ఉందనుకోండి, దాన్ని ఇష్టంగా జేస్తాడు. దాంట్లో ద్వేషం ఉందనుకోండి, దాన్ని కష్టంగా దాన్ని జేస్తాడు. అంటే పాత స్వభావాల వల్ల తన గుణాలు వచ్చాయి. ఆ గుణాల వల్ల తనకి ఈ రాగద్వేషాలు తనలో ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ప్రభుపాద గారు భాషలో రాశారన్నమాట. వాస్తవానికి కర్మయోగము, జ్ఞానయోగంలో కొన్ని పరిమితులున్నాయి అక్కడ. అంటే కొంత అర్హత సంపాదించాలి. అందుకే చెప్పాను కర్మయోగంలో అర్హత సంపాదించిన వాడు మాత్రమే జ్ఞానయోగం వైపు వెళ్ళగలుగుతాడు. జ్ఞానయోగంలో అర్హత సంపాదించిన వాడు మాత్రమే పరిపూర్ణంగా నిర్వర్తించిన వాడు మాత్రమే అష్టాంగ యోగం వైపు వెళ్తాడు. పైగా ఆ యోగ మార్గాల్లో పోయిన వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు పాప కర్మల్ని సంపూర్ణంగా బయటికి తీయలేరన్నమాట. కామక్రోధ మద మాత్సర్యాలని ఆహ్, వేరు లెవెల్‌లో అంటే బాగా అవి ఎంతెంత లోతులో హృదయంలో లోతులో నాటుకుపోయాయంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నాయన్నమాట అయి. అయితే ఈ జ్ఞానయోగం, కర్మయోగం, అష్టాంగ ఏం చేయగలుగుతదంటే పైనున్నటువంటి వాటిని తీయగలుగుతదే గానీ హృదయ హృదయాంతరాల్లో నుంచి ఉన్నటువంటి వాటి వేర్లే ఉన్నాయి దాన్ని తీసి బయటికి రాగేయలేవు. అందుకే చాలా సందర్భాల్లో మనం చూస్తాం. కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు ఇదంతా గూడా వాళ్ళు పతనమయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తాం మనం. కానీ ఒక భక్తిలో సంపూర్ణంగా శరణాగతి తీసుకున్నోడు మాత్రం ఎప్పుడు గూడా అతను పతనమైనట్టు మన దగ్గర ఎటువంటి ఆధారాలు ఇప్పటి దాకా లేవన్నమాట చరిత్రలో. ఇంకోటేంటి కర్మయోగంలో పరిమితులున్నాయన్నమాట. అంటే మన అర్హత సంపాదించాలి. కానీ భక్తి యోగంలో పరిమితులు ఎవ్వరైనా వచ్చి పవిత్రమైపోవచ్చు ఇక్కడ. ఎంత పాపి అయినా సరే. పాప కర్మలు చేసేవాళ్ళు అతి పాప కర్మలు చేసినా సరే, అతను పవిత్రకరమైపోవచ్చు. కేవలం భక్తి యోగంతో. హ్మ్. అయితే ఇక్కడ భక్తి యోగంలో 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి భగవుడి యొక్క అనుగ్రహం కావాలి. 2 భక్తుల యొక్క సాంగత్యం కావాలి. సో, భగవుడి యొక్క అనుగ్రహము, భక్తుల యొక్క సాంగత్యం ఉంటే తప్ప అతను బయటికి రాలేడు. ఓకే. కాబట్టి ఈ 2 ఉంటే ఇంక పరిమితులేమి లేవు. ఎటువంటి వాళ్ళైనా సరే ఇక్కడి నుంచి బయటికొచ్చేయవచ్చు. కాబట్టి మనం నిరంతరం భగవన్నామం చేసుకుంటూ, భక్తుల సాంగత్యంలో వచ్చి మనం సేవలు చేసుకుంటూ ఉంటే, క్రమంగా మన మనలో ఉన్నటువంటి అంతర్గతంలో మనలో ఉన్నటువంటి అనేక ఈ అరిషడ్ వర్గాలన్నిటిని కూడా మనం సంపూర్ణంగా మనం
వాటి నుంచి బయటపడిపోవచ్చు అనమాట. వేరుతో సహా బయటికి లాగేస్తుంది భక్తి యోగం. కాబట్టి 34వ శ్లోకంలో ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వశుడు కాకూడదు. నేను చెప్పుకున్నాను కదా! ఈ రాగద్వేషాలే నుంచి మనం బయటికి రావాలి. అది బయటికి రావాలంటే కొన్ని నియమాలు పాటించాలిక్కడ. ఆ రాగద్వేషాల నుంచి బయటపడంటే నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించకపోతే ఖచ్చితంగా అతను ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఆటంకాలొస్తాయి అతనికి. తను తన గమ్యస్థానానికి తను చేరుకోలేడన్నమాట అతను. అంటే రాగద్వేషాలు ఉండడం వల్ల తనకి ఆటంకాలొస్తాయి తనకి. అందుకే రాగద్వేషాల నుంచి మనం బయటికి రావాలి. ఆ రాగద్వేషాల నుంచి బయటికి రావడం అంత సామాన్యమైన విషయం కాదది. ఎందుకంటే రాగము ప్లస్ ద్వేషము మన పర్సనాలిటీ అయిపోయినాయి అవి. మన వ్యక్తిత్వం అయిపోయినాయి అవి. అంటే మనలో మన అణువణువున మన రక్తంలో అవి పూర్తిగా లోపలికెళ్ళి కరిగిపోయి ఉన్నాయన్నమాట. ప్రతి కణంలోకి వెళ్ళిపోయి ఉంది. ఈ రాగం, ద్వేషం, రాగం, ద్వేషం అని. అది బయటికి రావాలి అంటే మాత్రం నేను చెప్పినట్టుగా భగవుని యొక్క అనుగ్రహం ఉండాలా. గురువు యొక్క నిర్దేశంలో భక్తుల సాంగత్యంలో ఉంటేనే ఇది బయటికి రాగలుగుతాం. లేకపోతే బయటకొచ్చే ప్రసక్తే లేదన్నమాట. కాబట్టి తన స్వధర్మం పాటించకుండా రాగద్వేషాన్ని అనుసరించి ఇతర ధర్మాలను పాటించినట్లయితే ఏమవుతుంది? చాలా ప్రమాదకరం. అది 35లో ఉంటుందన్నమాట. ఇప్పుడు శాస్త్రానుసారంగా మనకి ఈ ధర్మం చేయమని, లేదా ఈ కార్యం చేయమని, లేదా ఈ విధంగా జీవించమని చెప్పున్నాయి. కానీ మనం ఎందుకు జీవించలేకపోతున్నాము అలాగా? ఎందుకంటే మన గత వాసనల వల్ల, స్వభావం మనకొచ్చిన రాగద్వేషాల వల్ల. ఆ రాగద్వేషాలను అనుసరించి గాని మనం గాని వెళితే, మన జీవితం ప్రమాదకరంలో పడుతుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నాననమాట. అందుకే కృష్ణుడు అంటాడిక్కడ, వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా స్వీకరించడం, నిర్వహించడం కంటే, దోషంతోనైనా స్వధర్మాల్ని నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాల్లో నెలకొనడం కంటే, స్వధర్మం నిర్వహణలో నాశనమే మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైంది. సో, మనం గూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం మనం. చాలామంది స్వాభావికంగా కొంతమందికి వ్యవసాయం చేయాలని, కొంతమందికి డ్రాయింగు, పెయింటింగు, కొంతమందికి ఫ్యాషను, కొంతమంది మెకానిక్ అవ్వాలని, కొంతమంది వ్యాపారులవ్వాలని, ఇట్లా రకరకాల స్వభావాన్ని బట్టి వాళ్ళకి పలానా పలానా కార్యాలు లేదా పలానా బాధ్యతలు నిర్వర్తించడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అది వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఎంచుకోవాల్సిన వృత్తులనమాట. కానీ ఆ ధర్మం పక్కన బెట్టి ఎవరో ఎక్కడో బాగా డబ్బులొస్తున్నాయని, దేనివల్ల మనకు బాగా పేరొస్తుందని, అవొస్తుంది, ఇవొస్తుందని జెప్పేసి, మన స్వభావాన్ని బట్టి వచ్చినటువంటి మన యొక్క పనిని, కార్యాలను మనం నిర్వర్తించకుండా, ఎవరికో ఏదో వస్తుందని, దాంట్లో వస్తే ఆ డబ్బులో ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయని జెప్పేసి, మన ధర్మాన్ని పక్కన పెట్టి, వేరే ధర్మాన్ని గాని తీసుకుంటే గనక, ఖచ్చితంగా మనం ప్రమాదంలో పడతామనమాట. రెండోదేంటంటే ఇక్కడ, ఒకవేళ నిజంగా మన 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 స్వధర్మంలో కొన్ని తప్పులు చేయొచ్చు మనం. లేదా దాంట్లో తక్కువ సాలరీయే రావచ్చు. దాంట్లో కొన్ని పొరపాట్లు జరగొచ్చు. అయినా పర్వాలేదు. దీన్ని చేసుకొని ఎళ్ళడమే మంచిది. ఎందుకంటే, తెలియకుండా మనలో మన స్వభావాన్ని బట్టి మనం చేసే వృత్తి వల్ల మనకి యాక్చువల్లీ చెప్పంటే ప్రశాంతత రావడం మొదలుపడుతుంది. మనకి సుఖాన్నిస్తుందనమాట అది. శాస్త్రాల అనుసారంగా మన స్వభావాన్ని బట్టి గాని, మనం గాని మన కర్మలు చేసుకుంటూ వెళ్తే, మనం ఖచ్చితంగా నెమ్మదిగా ఆనందం నెలకొంటుంది. కానీ, నా స్వభావాన్ని బట్టి నేను గాని, నా ధర్మాన్ని నిర్వర్తించకపోతే, ఖచ్చితంగా నేను ప్రమాదకరమైన స్థితిలో నేను పడతాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చనమాట. సో, ఏ విధంగా అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళందరికి గూడా చదువు రావాలని లేదు. ఒకవేళ చదివినా సరే అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు లేకపోతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అవ్వాలని అసలు రూల్ ఏం లేదక్కడ. యాక్చువల్లీ ఇక్కడ చాలా మందికి చాలా రకాలైనటువంటి వృత్తుల్లో వాళ్ళు వెళ్ళాలని వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళ స్వభావాన్ని బట్టి. కానీ మనం ఏం చేస్తున్నామో తల్లిదండ్రులుగా కావచ్చు లేదా ఈ సంఘంలో కొంచెం పెద్దవాళ్ళుగా అందరిని లేదు నువ్వు ఇంజినీర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు అదవ్వాలి, ఇదవ్వాలి అని చెప్పేసి మనం వాళ్ళని ఈ విధంగా వాళ్ళని మనం ప్రేరేపించడం వల్ల వాళ్ళకి తెలియకుండానే అలాంటి ఆహ్, ధర్మాన్ని వాళ్ళు ఎంచుకున్నారనుకోండి. వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు. వాళ్ళు చేయలేకపోయామనేటువంటి కొన్ని విషయాలు వాళ్ళు
అవి చేయలేకపోయారని వాళ్ళు అదే బాధలో ఉన్నారు. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇవాళ పరిస్థితుల్లో చాలామంది వాళ్ళ స్వధర్మాన్ని గాకుండా, వాళ్ళు వేరే ధర్మాన్ని పాటించడం అంటే స్వభావానికి విరు అంటే విరుద్ధంగా వాళ్ళు వెళ్ళడం వల్ల, సో, వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకెక్కడ కూడా ప్రశాంతత లేదు. వాళ్ళకి డబ్బులు రావచ్చు. వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండొచ్చు. నిరంతరం వాళ్ళ గురించి ఊర్లు, దేశాలు గొప్పగా పొగడొచ్చు గూడా. కానీ వాళ్ళు ప్రశాంతంగా లేకపోవడం వల్లనే శనివారం, ఆదివారం వస్తే సినిమా కల్చరు, లేకపోతే పబ్ కల్చరు, డ్రగ్స్ తాగడము. సో, ఇవన్నీ ఎందుకనంటే, వాళ్ళు చేసే వృత్తిలో ఎక్కడ వాళ్ళకి ఆనందం రాకపోగా, వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడికి వాళ్ళు గురవుతున్నారనమాట. ఆ తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం వల్లనే, వాళ్ళు ఈ రకరకాల మార్గాల్లో వాళ్ళు ఆనందం పొందడానికి వాళ్ళు ఇటువంటి కార్యాల్లో వాళ్ళు నియుక్తులవుతున్నారనమాట. సో, అంటే నిజంగా నాకు, నాకు పని ఇష్టమంటే, నాకు రిలాక్సేషన్ కోసం నేను వేరే ఇతర మార్గాలు నేను అనుసరించను. ఎందుకంటే నా స్వభావాన్ని బట్టి నేను గాని నా ధర్మాన్ని ఎంచుకున్నట్లయితే, నాకు ఆ ధర్మంలోనే నాకు ప్రశాంతత వస్తుంది. ఆ ధర్మంలోనే నాకు ఆనందం ఉంది. అప్పుడు నేను జీతం కోసం, ఇంకో దాని కోసం ఇంకో దాన్ని నేను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మీరు కూడా చూడండి. ఎవరి స్వభావం బట్టి వాళ్ళు స్వధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళకి ఆదివారం రమ్మన్నా గూడా హ్యాపీగా వాళ్ళొస్తారు. ఆదివారం రమ్మన్నా అవసరం. మీకు సాలరీ లేదు. ఆదివారం వచ్చి కొద్దిగా పని చేయమంటే వచ్చి హ్యాపీగా చేస్తాడతను. ఎందుకంటే తనకి లోపల నుంచి ఆహ్, ఆహ్, ఆ పని పట్ల తనకి ఇష్టం ఉంది. తనకి ప్రేమ ఉంది కాబట్టి, తనకి అక్కడ జీతం ముఖ్యం కాదక్కడ అతనికి. తను చేస్తున్నాననే ఆ తృప్తి, తన స్వభావంలో వల్ల వచ్చినటువంటి ప్రేరణతో వచ్చినటువంటి ఆ కార్యం చేసినప్పుడు, తను ఎంతో సంతోషంగా ఉన్నాడతను. మనమేమనుకుంటామంటే, మన పిల్లలేంది తక్కువ, తక్కువ జీతం ఉన్న తక్కువ జీతం ఉన్నటువంటి ఈ ఉద్యోగం చేయడం ఏంది? తక్కువ హోదా ఉన్నటువంటి ఈ జీవనే అందరూ మనల్ని ఏమనుకుంటారు? ఈ సొసైటీ మన గురించి ఏమనుకుంటది? వాళ్ళ మన ఒత్తిడిని వాళ్ళ మీద పెట్టి, వాళ్ళ స్వభావానికి తగినట్టుగా వాళ్ళని చేసుకోనీయకుండా, వాళ్ళు వేరే వేరే వాళ్ళు పోవడం వల్ల, వాళ్ళు నిజంగానే మానసికంగా చాలా చాలా ఒత్తిడికి వాళ్ళు గురవ్వడం వల్ల, వాళ్ళెక్కడో ప్రశాంతంగా వాళ్ళు లేరనమాట. అందుకే కృష్ణుడిక్కడ మనం నిజంగా భగవద్గీత గాని మనకు గాని అర్థమైతే, స్వభావాన్ని బట్టి ధర్మాన్ని ఆచరించమనే దాన్నే కృష్ణుడిక్కడ అక్కడ ఆయన మనకు సూచిస్తున్నాడనమాట. ఎందుకంటే అర్జునుడు తన స్వభావం బట్టి తను యుద్ధం చేయాలి. కానీ దానికి విరుద్ధంగా అతను వేరే ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏది బ్రాహ్మణ స్వభావాన్ని. అందుకే కృష్ణుడిక్కడ నువ్వు నీ ధర్మంలో ఒకవేళ నువ్వు పొరపాటు నువ్వు ఒకవేళ తప్పు చేసి ఒకవేళ నువ్వు చనిపోయినా ఇబ్బందేం లేదు. కానీ వేరే ధర్మంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్‌గా నువ్వు చేసినా సరే, నీలో ఎప్పుడు కూడా ప్రశాంతత, ఆనందం రాదు. పైగా ఎక్కడో దగ్గర నువ్వు విరక్తి పుట్టి, నువ్వు మళ్ళీ పతనమయ్యేదానికి అవకాశం ఉంది. అందుకే ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పేటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నానన్నమాట. చూడండి మనకి ఎంత పర్సనాలిటీ డెవలప్‌మెంట్ విషయం చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకు వీళ్ళిట్లా ఉన్నారు? ఎందుకు వాళ్ళట్లా ఉన్నారు? ఎందుకు వీడు సంతోషంగా లేడు? ఏరా నీకు జీతం సరిపోలేదా? లేదా నీకు ఇది సరిపోలేదంటే లేదు అతను సంతోషంగా లేడు అక్కడ. అంటే మనం చెప్పుకోవడానికనమాట మావోడు అమెరికాలో ఉన్నాడు, మావోడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెప్పుకోవడానికి మనం వాళ్ళని వాడుకున్నామే తప్ప, అంటే మనం పొందనటువంటి స్థాయి వాళ్ళ స్వభావం కాకపోయినా సరే, వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్‌లో పెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నామంటే, వాస్తవానికి మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారనే పాయింట్ మనకు అర్థం కావట్లే. ఏదో ఎవరి కోసమో, ఎవరినో మనం వాళ్ళ మాటలు మనం నిరూపించుకోవాలనో, వాళ్ళ కళ్ళల్లో మనం పడాలనో, లేకపోతే వాళ్ళ దృష్టిలో మనము ఈ విధంగా జీవిస్తున్నాం చూపించుకోవడానికి ఒక జీవితం మొత్తం మనం బలి చేస్తున్నాం అన్నమాట. మన ఆనందాన్ని, మన సంతోషాన్ని, మన ప్రశాంతతని మనం బలి చేస్తున్నాం అన్నమాట. ఎవరినో తృప్తిపరచడానికి మనం తృప్తిగా లేము అన్న మాట మనం గ్రహించాలిక్కడ. కాబట్టి కృష్ణుడు అందుకని ఇతర మార్గాలు అనుసరించడం కంటే మన మార్గంలో పతనమైనా పర్వాలేదు. ఎందుకంటే ఇతర మార్గం అనుసరించే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాదకరమైన పాయింట్ ఇక్కడ చెప్తున్నారన్నమాట. కాబట్టి రాగద్వేషం వలన కలుగు జీవుడి ఆసక్తి శాస్త్రాలచే నియంత్రించబడిన పాపం చేయడం గల ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ రాగద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? అది 36 చెప్తున్నమాట. అడుగుతున్నాడు అర్జునుడు. ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఈ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాగద్వేషాలు ఏటి మూలం ఏంటి రాగద్వేషాలకి? ఎందుకంటే శాస్త్రాలు చెప్పినా గూడా, మనం అటువైపు పోకుండా అది మనం చేయకుండా, మనం మన ఇష్టానుసారమే మనం వెళ్తున్నాము.
దానికి ఎక్కడి నుంచి ప్రేరణ వస్తుంది? దానికి మూలం ఏంటని అడుగుతున్నాడన్నమాట అర్జునుడు ఇక్కడ. అందుకే అర్జునుడు పలికెను, "ఓ వృష్ణి వంశీయుడా! ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉపయోగించబడినట్లు మనిషి దేని చేత పాప కర్మల్లో ప్రేరేపించబడుతున్నాడు?" అది 37-43 ఈ లాస్ట్ సెక్షన్‌లో. యెస్. ఆ ప్రేరణ కామం నుంచి వస్తుంది. ఆ కామం రజోగుణం నుంచి వస్తుంది. అదే యాక్చువల్ ప్రమాదకర శత్రువు. అదే మనల్ని శాస్త్రాలకు విరుద్ధంగా మనల్ని నడిపిస్తుంది. లేదా భగవంతుడికి విరుద్ధంగా మనల్ని నడిపిస్తా ఉందనే విషయం మనకి తెలుసుకోవాలిక్కడ. కాబట్టి యాక్చువల్‌గా భగవంతుడికి అంశాలుగా మనందరం పవిత్రమైన వాళ్ళమే, స్వతంత్రమైన వాళ్ళము. ఎటువంటి భౌతిక కల్మషాలు ఉండవు. సో, ఆత్మ స్వాభావికంగా ఎటువంటి భౌతిక ప్రేరణలకు గురి కావాల్సింది కాదు. కానీ అలాంటి సమయంలో ఆత్మ వికృత కార్యాలు గల కారణం ఏంటి అంటే, కామమే జీవుడి యొక్క పతనానికి కారణమవుతుంది. కామమే ఇక్కడనే 37-40లో చెప్తున్నాడన్నమాట కృష్ణుడు. కాబట్టి భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యే విద్యే విద్యేనహమిహ వైరిణాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, అది కేవలం కామమే. అది రజోగుణ సంపర్కం వలనే పుట్టి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబళించే పాపమయ శత్రువు. సో, మనం ఈరోజు కర్మను అనుభవించడానికి కానీ, మనం ఈరోజు నష్టాలు, కష్టాలు అనుభవించడానికి కారణం ఎవరు అనంటే మనమే కారణం. మనలో ఉన్నటువంటి ఈ పాపమయ శత్రువు, ప్రమాదకర శత్రువు ఎవరైనా ఉన్నాడంటే మనలో ఉన్న కామమే. సో, అదే మనల్ని శాస్త్రానుసారంగా కాకుండా, భగవతుడి ఆదేశానుసారంగా కాకుండా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం మనం ఆడిస్తుంది అది. మనకిష్టం లేకపోయినా సరే ఒకసారి మనల్ని అటువైపు మనల్ని ప్రేరేపిస్తుందనమాట. కాబట్టి ఈ కామం ఎలా ఆవరించి ఉంది మన 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 శరీరంలో, ఏ స్థాయిలో ఆవరించినది మనం చూస్తామనమాట. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామం యొక్క వివిధ దశల్లో కప్పబడతాడు. అంటే పొగ చేత అగ్ని. సో, అగ్ని మీద ఉన్న పొగ కొద్దిగా మనం శ్రమ పడితే మన పొగను తీసేయవచ్చు. కామం తీసేయవచ్చు. అలాగే అద్దం మీద ఉన్న ధూళి ఇంకొంచెం శ్రమ పడితే గుడ్డ తీసుకొని మనం గాని తుడిస్తే పోతుంది. పొగని జస్ట్ ఉఫ్ అని మనం ఊదితే గాలి తేలిపోతుంది. మరి ధూళి మన మన ఇది గుడ్డ తీసుకొని మనం తుడిస్తే పోతుంది. కానీ పిండం మీద ఉన్న గర్భసంచి అంత ఈజీగా తుయ్యలేం మనం. అది చాలా బలమైనటువంటి రక్షణ అన్నమాట అది. అంటే ఒక విధంగా ఇక్కడ ఈ ఈ కాంటెక్స్ట్‌లో తీసుకుంటే కామం ఇంకా ఎక్కువ గట్టిగా, బలంగా ఉందన్నమాట. అక్కడ కామాన్ని మనం ఏం చేయలేము. పైగా బిడ్డనే మనం బయటికి తీయాల్సొస్తుంది. అంటే అంత బలంగా ఉందన్నమాట. మిగతా 2 దగ్గరలో మనకేమో చాలా ఈజీగా మనం కామాన్ని తీసే అవకాశం ఉంది. సో, అది ఆచార్యులు ఏం చెప్తారంటే, పొగ చేత అగ్ని అనేది మానవుడి జన్మ. ధూళి చేత అద్దం అనేది జంతువుల జన్మ. గర్భము చేత పిండం అనేది చెట్ల జన్మ అంటున్నారు. కాబట్టి మానవ జన్మలోనే కొద్దిగా ఈజీ అన్నమాట కామం నుంచి బయటపడేదానికి. మిగతా జన్మలో మనకింక అవకాశం గూడా అసలు లేనే లేదన్నమాట. అంటే పొగ చేత అగ్ని అంటే ఈరోజు మనకి ఈ విషయం మనకు అర్థమైంది కాబట్టి, ఏదైనా అవకాశం ఉంటే ఈ జన్మలో మనం ప్రయత్నించాలన్నమాట. ఈ కామక్రోధ మల మత్సరాలను కడుక్కోవడానికి. దానికి తగినట్టుగా కృష్ణుడి యొక్క ఆదేశాలను పాటిస్తూ ఉంటే, భక్తుల సాంగత్యంలో ఉండి, గురు దశనిర్దేశంలో గాని ఉంటే, ఇది క్రమక్రమంగా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కామం ఎప్పటికి తృప్తి పడుతుంది అంటే, అది ఎప్పటికి తృప్తి పడదన్నమాట. అది 39వ శ్లోకంలో ఉందన్నమాట. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుడు విశుద్ధ చైతన్యం ఏనాడు సంతృష్టి చెందనిది అగ్నిలాగా మండేది అయిన అతని కామరూపం నిత్యం శత్రువుచే కప్పబడుతుంది. సో, నేనింకా కొంతమంది అంటారనమాట. "నీకనిపిస్తే నువ్వు దాన్ని అనుభవించేసేయి. అప్పుడే ఇంకా ఆ కోరిక అక్కడితో పోతుంది. ఇంక మళ్ళీ మనం దాన్ని అనుభవించాల్సిన ఆసక్తి మనకనిపిచ్చదు." మళ్ళీ కానీ ఇక్కడ కృష్ణుడు మనకి ఎగ్జాక్ట్ విషయం చెప్తున్నాడనమాట. మనకి కామం మనం అనుభవించాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఓర్చుకోమంటాడు కృష్ణుడు.
ఆ కామాన్ని అనుభవించేలాగా నువ్వు ఎటువంటి కార్యాలు నిర్వర్తించొద్దు. నువ్వు ఓర్చుకో. దాని బలాన్ని కొంతవరకు లోపల నుంచి అది ప్రేరేపించేటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు దాన్ని కంప్లీట్‌గా దాన్ని సహనంతో, ఓర్పుతో నువ్వు ఆ కార్యం చేయకుండా నువ్వు గట్టిగా నిలబడు అంటాడన్నమాట. అట్లా 4, 5 సార్లు అది అనిపించిందనుకోండి. 4, 5 సార్లు మనం బలంగా దాని మీద మనం కూర్చున్నామనుకోండి. హ్మ్. అప్పుడు ఐదోసారి దాని యొక్క శక్తి తగ్గిపోతుంది వాస్తవానికి. ఇంక క్రమంగా కామము, దాని యొక్క ఛాయలు మనకి ఏమాత్రం మనల్ని ఇబ్బంది పెట్టవనమాట. కానీ మనమేం జేస్తున్నామంటే నీకది లోపల నుంచి అవి మనకు ప్రేరేపిస్తే ఇంకా దాన్ని ఎట్లా అనుభవించాలని జెప్పేసి నువ్వు దాన్ని అటువంటి కార్యాలు చేయమని జెప్పేసి మనం ఎంకరేజ్ చేస్తామనమాట. కానీ వాస్తవానికి ఇదేంటి అగ్నిలాగా మండేదవుతదనమాట. ఇంకా కావాలంటుంది. ఇంకా మండుతూనే ఉంటుంది. అదెట్లా అంటే మంటలపై నీళ్లు పోవడం పక్కన పెట్టి, మంటలపై మనం పెట్రోల్ పోసినట్టన్నమాట మనం. దాన్ని అనుభవించడానికి మనం చేసే ప్రతిసారి అది ఇంకా డబుల్ ఫోర్స్ పెంచుకుంటుంది. డబుల్‌గా ఇంకా శక్తి పుంజుకుంటదన్నమాట. అలాగే 40 శ్లోకంకెళ్తే ఇవి ఏవే సలహాలు తీసుకుంటుంది? ఇది మన కామము మనలో ఏ సలహాలు తీసుకుంటుందంటే 40 శ్లోకం చెప్పిన కృష్ణుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ కామము తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఈ 3 చాలా కీలక స్థలాలనమాట. ఈ 3 ఒక మనిషి యొక్క జీవితాన్ని ఆహ్, ఆహ్, ఒక క్రమ పద్ధతిలో పెట్టేటువంటి స్థానాలనమాట ఇవి. కానీ కామము అక్కడ దూరి మనకు తెలియకుండానే వాటిని ఆడిస్తూ మనల్ని మొత్తాన్ని కంట్రోల్‌లో పెడుతుందనమాట. ఓకే. ఎక్కడైతే మనం నిజంగా ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అని విశ్లేషించేటువంటి స్థానం ఏంటి? బుద్ధి. ఓకే. ఏ ఏ విషయాల పట్ల మనం నిగ్రహంగా ఉండాలో అది చేయాల్సింది మనస్సు. ఎక్కడైతే ఏ విషయాలు ఎటువంటి ప్రభావంకు లోనుకోకుండా మనం కంట్రోల్ చేయాలంటే వాటికి ఇంద్రియాలు కావాలి. అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనేది 3 మెయిన్ అన్నమాట. ఒక జీవుని నడిపించడానికి అది చాలా అవసరం ఈ 3. అక్కడ మొత్తం కామంతో నిండిపోతే, మనకే తెలియకుండా ఆ కామమే నా ఇష్టం అన్నట్టుగా మనం గాని తీసుకుంటే గనక, మన ఇష్టం వచ్చినట్లుగానే బుద్ధి, మనసు, ఇంద్రియాలు వ్యవహరిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం పాప కార్యాల్లోనే జీవితాంతం మనం ఉండిపోతామన్నమాట. లేదా ఆ పాప కార్యాలే అవి కానట్టుగా మనకిష్టమైన కార్యాలుగా ఆ పాప కార్యాలు చేసుకుంటూ వెళ్తాం మనం. ఎవరైనా చెప్పినా గూడా ఇది మంచిది కాదన్నా గూడా అదెందుకు మంచిది గాదు. అది నాకిష్టం అది. ఎక్కడ చెప్పాడు చెప్పండి. ఇట్లా ఉందని. ఇప్పుడు ఎవరైనా చెప్పామనుకో మేడం మాంసం తినొద్దండి. ఇది మంచిది కాదు. ఎవరు చెప్పారు మీకు? చూపించండి చూద్దాం భగవద్గీత ఎక్కడుంది? మోసం చేయొద్దు ఎక్కడుంది? ఎందుకలా అంటున్నాడు? ఎందుకు ఆవేశపడుతున్నాడు అతను? ఎందుకంటే అతనికి చాలా ఇష్టం గాబట్టి. ఎందుకంటే ఆ బుద్ధి దగ్గర కామం బలంగా ఉంది గాబట్టి. ఇప్పుడు బుద్ధి దగ్గర కామం బలంగా ఉందో తను విశ్లేషించుకోలేకపోతున్నాడు. ఇది మంచిదా? ఇది చెడ్డదా అని. ఇది చెడ్డదని తెలిసినప్పుడు నెక్స్ట్ మనస్సుని అటువైపు పోనీకుండా మనం చేసుకోవచ్చు. కానీ బుద్ధే లేదు ఇది మంచిదే అని మనం అలాంటి ఒక ఇదిలో మనం ఉన్నప్పుడు, అప్పుడు అది మంచిదేంటో మనసు దాని కోసం వెళ్తుందప్పుడు. ఆటోమేటిక్ ఇంద్రియాలు అటువైపు అవి తెచ్చుకోవడం, వాటిని కడుక్కోవడం, వాటికి కొయ్యడం, తర్వాత వాటిని మళ్ళీ వండడం, మనం తినడం అనేది జరుగుతా ఉందన్నమాట. కాబట్టి నిజమైన జ్ఞానాన్నది కప్పేస్తుందన్నమాట ఈ కామం అనేది. అది మోహపరుస్తుంది. కాబట్టి కామాన్ని ఎలా జయించాలి? ఇది 41-43 దాకా కృష్ణుడు మనకి అందిస్తున్నాడన్నమాట. ఓ అర్జున భరతవంశీయుల శ్రేష్ఠుడా! అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప్మ చిహ్నమును ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే దీనిని నశింపచేయవలసింది. సో, ఇంద్రియాలు నిగ్రహించే ఆదిలోనే అణిచివేసి జ్ఞానం మరియు ఆత్మానుభూతిని నాశనం చేసే దీనిని నశింపజేయవలసింది. అసలు ఇంద్రియార్థాల వైపు పోనీయకుండానే మనమే ఆ ఇంద్రియార్థాలను చూడకుండా మనమే ఫస్ట్ జాగ్రత్త పడాలి. అయి ఉండే దగ్గర మనం ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. వాటి వైపు చూడకుండా
లేదా శాశ్వతంగా వాటిని మన ఇంట్లో నుంచో లేతే మన జీవితం నుంచి వాటిని మనం బయటపడేయాలి వాటిని. అప్పుడే ఇంద్రియార్థాల కోసం మనం పోనప్పుడు ఆసక్తి రాదు. ఆసక్తి తర్వాత కామం రాదు. కామం తర్వాత క్రోధం రాదు. అంటే ఈ స్టేజ్ చాలా ఈజీ స్టేజ్ అన్నమాట. ఫస్ట్‌లోనే మనం వాటి వైపు ఆసక్తి రాకుండా ఉండాలంటే ఇంద్రియార్థాలని చూడకుండా మనం వేరే సేవలో నిమగ్నం అయిపోవాలి మనం. వేరే కార్యాల్లో నిమగ్నం అయిపోవాలి. అప్పుడు మనకి ఈ 2 ఒకటిగా రానప్పుడు మనం అటువంటి కామమైనటువంటి ఈ శత్రువుని మనం నెమ్మదిగా మనం బయటికి పంపించేయొచ్చన్నమాట. అందుకే మనకు గుర్తు చేస్తున్నాడన్నమాట కృష్ణుడిక్కడ. అసలు మనం 42లో అసలు మన శక్తి ఏంటి అనేది, మనం ఎంత బలమైన వాళ్ళమో కృష్ణుడు చెప్తున్నాడన్నమాట. ఏంటది? ఇంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. మనసు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. బుద్ధి మనసు కంటే ఇంకా ఉన్నతమైనది. ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది. సో, కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక ఇంద్రియాల కంటే మనసు బలమైంది. మనసు కంటే బుద్ధి బలమైంది. బుద్ధి కంటే కూడా ఆత్మ బలమైంది. కాబట్టి ఆత్మ చాలా ఉన్నత స్థితిలో ఉంది. చాలా శక్తిమంతమైంది. ఆహ్, చాలా హ్మ్. చైతన్యంతో, జీవంతో ఉన్నదనమాట. మిగతావన్నీ జడ పదార్థాలు. మిగతావన్నిటికి జీవం లేదసలు. కానీ ఆత్మకి జీవం ఉంది, శక్తి ఉంది. ఈ కాబట్టి ఆత్మ తలుచుకుంటే, అంటే మనం సంకల్పించుకుంటే, మనం నిజంగా వీటిని దూరం చేయదలుచుకుంటే, ఖచ్చితంగా మనము మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కృష్ణుడు మనకేం చేస్తున్నాడిక్కడ? ఏం చెప్తున్నాడు? నువ్వు చాలా బలమైన వాడివి. నువ్వు తలుచుకుంటే నువ్వు ఎటువంటి ప్రలోభాలకు నువ్వు పడకుండా ఖచ్చితంగా నువ్వు నియంత్రించుకోవచ్చు అనేటువంటి విషయం అని చెప్తున్నాడు. ఎందుకు ఆ పదం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, అందరము వివిధ కర్మల్లో ఇరుక్కున్న తర్వాత మనం ఏమనుకుంటున్నామంటే, మనం మనసు యొక్క బానిసలం అనుకుంటున్నాం. మన ఇంద్రియాల యొక్క బానిసలు అనుకుంటున్నాం. వాటి నుంచి నేను బయట పడలేను అనేటువంటి నిస్సహాయ స్థితిలో మనం పడి, వాటికి కావాల్సిన సాధన మనం చేయలేకపోతున్నాం. ఎలా బయటపడాలనేటువంటి విషయం మనకి అక్కడ ధైర్యం సరిపోవట్లేదు మనకి. ఎందుకంటే, మనసు చాలా బలమైందేమో, బుద్ధి చాలా బలమైందేమో, లేకపోతే ఇంద్రియాలు చాలా బలమైనయేమో, అవి నన్ను లాగేస్తున్నాయి. నేనేం చేయలేకపోతున్నాను. నా వల్ల కాదు. నేను నిజంగా చాలా వీక్. మనసు చాలా బలమైందని ఒక్కోసారి అపోహలో మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయమన్నమాట బయటపడడానికి. ఉదాహరణకి ఆహ్, తాగుడుకి అలవాటయ్యి ఉంటారు. తాగుడుకి అలవాటైన వాళ్ళు ఏమనుకుంటారు, నా వల్ల కాదు. ఆ టైంకి నేను తాగాల్సిందే. నా మనసు ఆ స్థితిలో ఎళ్ళిపోయింది. నేను ఇంక బయటపడలేను. నా వల్ల కాదు. ఇంక నా జీవితం ఇంతే ఇంక అయిపోయిందే అనే ఆ భ్రమలో లేదా సరిగ్గా నాలెడ్జ్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. కానీ ఇక్కడ మనకు తెలుస్తుంది, కాదు, నువ్వు చాలా బలమైన వాడివి. నువ్వు గాని కృష్ణుడి యొక్క ఆదేశాలు, అలాగే శాస్త్రాల యొక్క నియమాలని నువ్వు గాని పాటిస్తే, నువ్వు ఖచ్చితంగా వీటన్నిటి నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. ఎందుకంటే నువ్వు చాలా బలమైనవాడివి. నువ్వు నీ నీలో నువ్వు జీవ కణానివి నువ్వు. మిగతా వాళ్ళు జీవ కణాలే కాదు. అసలు వాటికి ఎటువంటి శక్తి లేదు. అవి కేవలం జడ పదార్థాలవి. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా లాస్ట్‌లో 43లో కృష్ణుడు అంటున్నాడు, ఆధ్యాత్మిక బుద్ధి లేదా దివ్య జ్ఞానము, ఆధ్యాత్మిక బలం వల్ల ఖచ్చితంగా కామం నుంచి బయటపడగలము. అది అసాధ్యం కాదు. కాకపోతే ఇప్పుడు మనకు కావాల్సిన బలం ఎక్కడి నుంచి రావాలంటే, ఆధ్యాత్మిక సాధనలో నుంచి, ఆధ్యాత్మిక సాంగత్యం నుంచి మనకు బలం రావాలి. అలాగే కృష్ణ సంబంధమైనటువంటి జ్ఞానం లేదా ఆ బుద్ధి లేదా ఆధ్యాత్మిక బుద్ధి మనం పెంపొందించుకోవాలన్నమాట ఇప్పుడు. అది ఉంటే మాత్రం కామం నుంచి మనం బయటికి రావచ్చంటారన్నమాట. అదే కృష్ణుడు అన్నాడు ఇక్కడ. ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకొని, ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనసుని స్థిరపరిచి, ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనే ఈ అత్యాస కలిగిన శత్రువును తప్పక జయించాలి. కాబట్టి ఫస్ట్ అతను అర్థం చేసుకోవాల్సిందంటే ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి అతీతమైన వాడిగా ఫస్ట్ తెలుసుకోవాలా. వీటన్నిటికంటే నేను బలమైన వాడిని. ఆలోచన పూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి పెంపొందించుకోవాలిప్పుడు. ఏంటది? కృష్ణ భక్తి భావన. కృష్ణ భక్తి భావన ఎప్పుడొస్తుంది? ఫస్ట్ కృష్ణ గురించి తెలుసుకోవాలి కదా మనం ఫస్ట్.
దాంతో మనసును స్థిరపరచొచ్చు. ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మనిషి కామమనే అత్యాసను కలిగిన శత్రువు నుంచి బయటపడొచ్చు. అప్పుడిక్కడ ఆధ్యాత్మిక బుద్ధి గావాలి, ఆధ్యాత్మిక బలం గావాలి. ఆధ్యాత్మిక బుద్ధి, బలం గావాలంటే కృష్ణ సంబంధ జ్ఞానం కావాలి. ఆ కృష్ణ సంబంధ జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం లేదా దివ్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానం వల్ల ఆధ్యాత్మిక బుద్ధి పెంపొందించుకుంటాం. తద్వారా ఆధ్యాత్మిక బలం వస్తుంది. కృష్ణుడి యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క అనుగ్రహంతో ఆధ్యాత్మిక బలం వస్తుంది. ఆధ్యాత్మిక బలం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అతను కామం నుంచి బయటికి రావచ్చనమాట. అది. కాబట్టి నాలుగో అధ్యాయంకొచ్చేసరికి అక్కడ ఈ దివ్య జ్ఞానం గురించి కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడన్నమాట. ఏ దివ్య జ్ఞానం వలన మనం ఆధ్యాత్మిక బలం సంపాదించుకోవచ్చు. అది ఎవరిస్తున్నారు? ఎవరి ద్వారా మనకు దొరుకుతుంది? ఆ దివ్య జ్ఞానం యొక్క ఔన్నత్యం ఏంటి? దానివల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటి? దానివల్ల మనం ఏ విధంగా మన నిష్కామ కర్మని చాలా ఆహ్, హ్మ్. అద్భుతంగా మనం ఆహ్, ఆ కార్యాలు మనం నిర్వర్తించుకోవచ్చు. అన్నీ గూడా మనకి నాలుగో అధ్యాయంలో మనకొస్తుందనమాట. కాబట్టి మనకిప్పుడు కొనసాగింపు నాలుగో అధ్యాయానికి, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయానికి కొనసాగింపు ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక బుద్ధి లేదా ఈ దివ్య జ్ఞానం, అలాగే ఆధ్యాత్మిక బలం కావాలంటే, మనం కృష్ణ సంబంధ జ్ఞానాన్ని మనం పొందడమే ముఖ్యమైనటువంటి అంశం అనమాట అక్కడ. కాబట్టి దాని గురించి మనం నాలుగో అధ్యాయాన్ని మనం రేపు చూసుకుందాం. శ్రీల ప్రభుపాద్ కీ జై. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత की जय. युगधर्म हरिनाम संकीर्तन की जय. निताय गौर प्रेमानंद।